श्री जगन्नाथ जय बलदेव जय सुभद्र देव की जय। श्री श्री निताय गौरचंद्र की जय। श्री श्री जगद्गुरु विश्वगुरु श्रील प्रभुपाद की जय। नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्ण। సో శ్రీమద్భాగవత పురాణం. సో మనం కొంతమంది భక్తులు అడుగుతున్నారు కూడా, శ్రీమద్భాగవత పురాణం అన్ని పురాణాల్లో కూడా అంటే చాలా శ్రేష్టమైన పురాణం. అంటే భాగవత పురాణం ఒక సూర్యుడిలాగా, మిగతా అన్ని పురాణాలు కూడా చిన్న చిన్న ట్యూబ్ లైట్లలాగా మనం వెలగట్టలేము. ఎందుకంటే భాగవత పురాణం ఈ లోకానికి, అంటే ఎలాగైతే సూర్యుడు లేకుండా జీవం లేదో, లోకంలో జీవం లేదు సూర్యుడు లేకుండా, ఏ జీవరాశులు కూడా సూర్యుడి యొక్క శక్తి లేకుండా ముందుకు వెళ్ళలేదు. కాబట్టి మనకు ఎలాగైతే సూర్యుడు ఎలాగైతే మనిషి జీవన విధానానికి ఎంత ముడిపడి ఉంటుందో, సూర్యుడు ఎలాగ ప్రాణం, ఈ లోకాన్ని నడిపించే ప్రాణం ఇచ్చేది సూర్యుడు అయినప్పుడు, కాబట్టి అన్ని పురాణాలన్నీ కూడా ఒక ఎత్తు అయితే భాగవత పురాణం ఒక ఆత్మకి భగవంతుడి వైపు దారి చూపిస్తూ, భగవంతుని ఎలా చేరుకోవాలో ఆ మార్గాన్ని వివరిస్తూ, ఆ భగవంతుని చేరుకునే మార్గంలో ఎంత గొప్ప మహాభక్తులు ఆ మార్గంలో వెళ్ళారో వాళ్ళ గురించి వివరిస్తూ, వాళ్ళ యొక్క భక్తిని కూడా, వాళ్ళ ఉపదేశాలను వర్ణిస్తూ, భగవంతుడి కీర్తనలను, ఆయన నామ లీలాలను వర్ణిస్తూ, ఒక ఆత్మకి ఈ సముద్రం అంటే ఈ సంసార సాగరం దాటే ఒక శక్తినిచ్చేది భాగవత పురాణం. కాబట్టి అటువంటి భాగవత పురాణం అట్లీస్ట్ దాంట్లో ఏముందో అని మనం తెలుసుకోవాలి. కాబట్టి మీరంతా బుక్స్ అని చాలామంది బుక్స్ తీసుకున్న వాళ్ళు చదవడం మొదలు పెట్టండి. కాబట్టి భాగవత పురాణంలో 18,000 శ్లోకాలు ఉంటాయి. 12 స్కందాలు అంటారు. 12 స్కందాలు, 18,000 శ్లోకాలు. మనకు భగవద్గీత చూసామంటే భగవద్గీత అంతా కలిపి భాగవతంలో ఒక చిన్న స్కందంతో సమానం, అంతే, ఒక భాగంతో సమానం. భగవద్గీతని 12 రెట్లు వేస్తే 12 రెట్లు వేస్తే కూడా భాగవతం ఇంకా ఎక్కువగానే ఉంటుంది. భగవద్గీత 700 శ్లోకాలే.
భాగవతం 18,000 శ్లోకాలు. కాబట్టి ప్రతి ఒక్క హిందువు భగవద్గీతతోనే ఆగిపోకూడదు, భగవద్గీతను దాటుకొని రావాలి. భగవద్గీత ఒక గేట్ ఓపెన్ చేస్తుంది అంతే. భగవద్గీత ఒక గేట్ ఓపెన్ చేస్తుంది, కానీ భాగవతం లోపల ఉన్న ప్రపంచాన్ని తెలియజేస్తుంది. చాలామంది భగవద్గీత చదవకుండా చనిపోతూ ఉంటారు కూడా, చాలా దురదృష్టకరం అది. మనిషి పెళ్ళి కాకపోయినా, బిడ్డలు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, పెద్ద ఆస్తిపాస్తులు లేకపోయినా జీవితంలో ఏం కోల్పోయినట్టేం కాదు. ఏ జీవుడైతే భగవద్గీత చదవకుండానే జీవితం ముగిచ్చేస్తాడో అటువంటి దురదృష్టకరమైన జీవితం అంటే అదే. దరిద్రం అంటే డబ్బులు లేకపోవడం కాదు, భక్తి లేకపోవడం. దురదృష్టం అంటే డబ్బులు లేకపోవడం కాదు, లక్ష్మీ లేకపోవడం కాదు, నారాయణ లేకపోవడం. దురదృష్టం అంటే లక్ష్మీదేవి లేకపోతే దురదృష్టం కాదు, నారాయణ సేవ లేకపోతే జీవితం ఉన్నా లేనట్టే. ఇక్కడ భగవద్గీత చదవకుండా చనిపోయిన జీవుడు దాని సారం తెలుసుకోకుండా దాని ఆచరణలో పెట్టకుండా చనిపోయిన జీవుడికి దురదృష్టమైన జీవితం అది. అంత ప్రేమించే బంధువులు, కుటుంబాలు, సమాజం అన్నీ ఉన్నా కానీ ఆ భగవద్గీతలో భగవంతుడు చెప్పిన వాక్కులు అర్థం చేసుకోకుండా జీవితాన్ని చనిపోయేప్పుడు ఆ జీవితాన్ని విలువే లేని జీవితం అది. మానవ జీవితం ఇచ్చింది దాన్ని తెలుసుకోవడం కోసం, గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళడం కోసం. కానీ కామక్రోధ లోభాలు ఏం చేస్తాయి? ఒక గేట్ కీపర్ లాగా అక్కడే ఆపేస్తాయి. అందుకే సాధు సంఘ వైష్ణవుల సాంగత్యం ఉంటే తప్ప ఇవన్నీ బోధపడవు. మనం సొంతంగా ఎంత ప్రయత్నం చేసినా కానీ అక్కడే ఆగిపోతాం. మన కోరికలే మనల్ని ఆపేస్తాయి. భగవంతుడిని ఆపాలంటే వెళ్లకుండా ఆపేది ఎవరంటే మీరు ఆపేస్తున్నారు. మిమ్మల్ని వేరే వాళ్ళు ఆపట్లేదు, మీ మనసే మిమ్మల్ని ఆపేస్తుంది, బుద్ధి ఆపేస్తుంది, కోరికలు ఆపేస్తున్నాయి, మీలో ఉన్న అల్ప గుణాలు ఆపేస్తుంటాయి, రాసుర గుణాలు ఆపేస్తుంటాయి. మిమ్మల్ని శత్రువులు ఎవరో శత్రువు, మీ మనసే మీ శత్రువు. కాబట్టి భగవద్గీత ఒక గేటు లాగా అంతే. కాబట్టి భగవద్గీత కొద్దిగా అర్థం చేసుకుంటే తర్వాత భాగవతం అంటే అంటే వ్యాసదేవులే ఆయన ఒక చాలా మెచ్యూర్డ్ అంటే చాలా ఉన్నతమైన స్థితికి వచ్చినప్పుడు రాస్తారు భాగవత పురాణాన్ని. అది అర్థం చేసుకోవాలంటే మనిషిలో ఒక ఆతృత ఉండాలి. అంటే భగవద్గీత అర్థం ఉండాలి ఫస్ట్. ఇప్పుడు 10th చదవకుండా అంటే కాలేజీకి వెళ్ళిపోతారా మీరు? వెళ్ళొచ్చు ఊరికే రికమెండేషన్తో. వాడు ఏం చదువుతాడు క్లాసులో? వాడు ఎగ్జామ్ పాస్ అవ్వలేడు, ఏం చదువుకోలేడు, అర్థం కాదు, కాన్సెప్ట్స్ అర్థం కావు. కాబట్టి అది కాలేజ్ చదువు అర్థం కావాలంటే ముందు వాడు ప్రైమరీ ఎడ్యుకేషన్ చదువు ఉండాలి కదా. ఇక్కడ భగవద్గీత ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్. ఇది ఆత్మ జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని, ప్రకృతి జ్ఞానాన్ని, కర్మకాల జ్ఞానాన్ని, ఈ ప్రపంచ జ్ఞానాన్ని ఇస్తూ మనకు ఒక జీవితాన్ని బేసిక్స్ నేర్పించే ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్ భగవద్గీత. కానీ భగవత్ తత్వాన్ని బోధించేది భాగవతం. అది ఒక PhD డిగ్రీ లాగా, అది ఉన్నత విద్య. అది ఇది బాల విద్యలాగా అంతే. దీనికి చాలామంది జీవితంలో ఇది చదవకుండా చనిపోతున్నారు. ఎలాగైతే చదువు లేకుండా చనిపోతే ఎవరు చూస్తారు ఎలా అనుకుంటారు? అందరూ పాపం చదువుకోలేదు అంటారు కదా. ఎంత డబ్బులున్నా కూడా వేలముద్ర వేస్తామని గౌరవం ఉంటుందా? బ్యాంకులో 1000 కోట్లు ఉండొచ్చు, కానీ వేలముద్ర వేస్తే ఏ రెస్పెక్ట్? వీళ్ళు చదువుకోలేదా? వీళ్ళు చదువు ఒక గౌరవాన్ని తీసుకొస్తుంది. అదేవిధంగా భగవద్గీత బాగా చదివి అర్థం చేసుకుంటే మనకు గౌరవాన్ని తీసుకొస్తుంది. భాగవతాన్ని అర్థం చేసుకునే ఒక గౌరవాన్ని తీసుకొస్తుంది. భగవంతుని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మన భగవద్గీత ఇస్తుంది. కాబట్టి భాగవతం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ భగవద్గీత మీరంతా వాడబోసి ఉండాలి. లేదా మీరు విన్నా కూడా అన్ని బుర్రలోకి వెళ్ళకపోవచ్చు కూడా. ఆ 18,000 శ్లోకాలు అంటే ఒక గొప్ప సైంటిస్ట్ తీసుకొని మీ ముందర పెట్టామనుకోండి, మీకేం అర్థం అవుతుంది? అర్థం కాదు. ఎందుకంటే ఆ ప్రయాణం, ఆ జ్ఞానం ముందు నుంచి ఆ ఫౌండేషన్ లేకపోవడంలో ఏం చెప్పినా మనకు అర్థం కాదు. అదే మీరు భాగవతం డైరెక్ట్ చదివేసినా కూడా అర్థం కాదు. మీకు అర్థం కాదంటే ఆ నమ్మకం కుదరదు. ఆ శ్లోకాలన్నీ అవగాహన చేసుకోవాలి, ఒక మెచ్యూరిటీ రావాలి కదా. ఆ మెచ్యూరిటీ రావాలని ముందు భగవద్గీత పూర్తి చదువు ఉండాలి ఫస్ట్. అందుకే ప్రభుపాలు ఎప్పుడు చెప్తారు, ఫస్ట్ కంప్లీట్ చేయాల్సింది భగవద్ 700 శ్లోకాలు చదివిన తర్వాత భాగవతం చదవాలి. ఇది క్వాలిఫికేషన్, ఒక అర్హత. భగవంతుని అర్థం చేసుకోవాలంటే ముందు జీవుడు తెలుసుకోవాలి, వాళ్ళ ఆత్మధర్మం తెలుసుకోవాలి, ప్రకృతి తెలుసుకోవాలి. కాబట్టి భాగవతం చదివే ముందు భగవద్గీత కంపల్సరీ చదవాలి. మన టెంపుల్స్లో కూడా
మన ఆశ్రమంలో కానీ డివోటీలు అంతా కూడా మన టెంపుల్లో అందరూ బెంగళూరు అన్ని టెంపుల్స్లో కూడా ఏమిటి ఫస్ట్ భగవద్గీత చదివే ముందుకు కొన్ని వేరే బుక్స్ ఉంటాయి. అవన్నీ చదివిన తర్వాత భగవద్గీత, అవన్నీ చదివిన తర్వాత భాగవతం, నెక్స్ట్ స్టేజ్ భాగవతం. భాగవత స్టోరీలు కాదు, స్టోరీలు ఒకటే కాదు, స్టోరీలు అక్కడక్కడ ఉంటాయి అంతే. కానీ అది లోపల సారాన్ని పట్టుకోవాలి, మన స్టోరీలు పట్టుకోవాల్సింది. ఆ లోపల ఉపదేశం పట్టుకోవాలి. గొప్ప ఆచార్యులు, గొప్ప మహాజనులు, వాళ్ళ దేవతలు, వాళ్ళ భక్తి, వాళ్ళు భగవంతుడి యొక్క లీలలు చాలా అద్భుతంగా భాగవతం వర్ణిస్తుంది. అవన్నీ మీరు తెలుసుకోవాలంటే భగవద్గీత కంపల్సరీ చదవాలి. మీరు చదవకుండా జంపు కొట్టారనుకోండి అదే కదా. చిన్న పిల్లవాడిని చేసుకుని ఇంటర్మీడియట్ వేసారు అనుకోండి ఏమర్థం అవుతుంది? ఇదేం బాలాజీ వెళ్ళిపోతాడు కూడా వాడు. కాబట్టి మీరు భగవద్గీత అవకాశం చేయాలి ఫస్ట్. మానవ జీవితం చూడండి ఎంత ఉందో చదవడానికి మీకు. మనం చదివే ఓపిక లేకపోతే హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయండి. భగవద్గీత భాగవత సారమే హరే కృష్ణ మహామంత్రం, కలియుగం సారమే అది. ఓకేనా? కాబట్టి భగవద్గీత భాగవతం అనేది మనకు ఎంట్రీ లెవెల్ భగవద్గీత గేట్ అంతే. సో ఈ మొదటి స్కందం, ఇది మొదటి స్కందం, 12 స్కందాల్లో మొదటి స్కందం. దాంట్లో 19 చాప్టర్లు వస్తాయి. మొదటి స్కందంలో 19 చాప్టర్లు, 808 శ్లోకాలు ఉంటాయి. అంటే భగవద్గీత కన్నా పెద్దది మొదటి స్కందమే. ఆ శ్లోకాలు మీరు నోరు కూడా తిరగకపోవచ్చు, కొన్ని శ్లోకాలు అంత కష్టం, కొన్ని శ్లోకాలు చదవాలంటే కూడా. అందుకే మీ భగవద్గీత బేసిక్స్ కృష్ణ మీకు ఎంత సరళంగా చెప్తాడంటే సరళంగా చెప్తాడు భగవద్గీతలో. అదే చాలామంది హెవీగా అనిపిస్తుంది కూడా. సో చదువు రాని వాడికి 2 ఎంత అంటే కూడా వాడికి అర్థం కాదు. చెప్పండి, అవునా కదా? చదువు రాని వాడికి 2 ఎంత ఏమర్థం అవుతుంది వాళ్ళకి తెలీదు. చిన్నదే. చదువు వచ్చిన వాడికి అది ఇంత సింపులా అనిపిస్తుంది కదా. బాగా చదువు వచ్చిన వాడికి ఇంత సింపుల్ తెలీదా? చదువు రాని వాడికి అయ్యో అది వాడికి క్వశ్చనే అర్థం కాదు. ఫస్ట్ ఆన్సర్ పక్కన పెట్టండి, వాడి క్వశ్చనే అర్థం కాదు. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ అర్థం కాకపోతే ఆన్సర్ ఏం రాస్తావు నువ్వు? అర్థమవుతుందా? క్వశ్చన్ పేపర్ అర్థం కాదు. అది అలా ఉన్నప్పుడు ఇంకా ఆన్సర్ ఏం అర్థమవుతుంది? ఆన్సర్ ఏం చేస్తాడు వాడు? ఇంకా కలియుగంలో అలా ఉంది మనసులో స్థితి అంతా కూడా. కాబట్టి భగవద్గీత చాలా అద్భుతమైన, అంటే భగవద్గీత మనకు భగవంతుడు మనకు ఆయన కృప ద్వారా అర్థం చేసుకోగలిగామంటే భాగవతం ఒక అమృతమైన సముద్రం. అది భగవద్గీత చిన్న ఒక గ్లాస్ ఉండే సముద్రం అంతే, చిన్న గ్లాసులో ఉండే అమృతం ఇది. భాగవతం సింధు, అమృత సింధు. సింధు అంటే సముద్రం, అమృతం సముద్రం అంతా అమృతం ఎంత అద్భుతంగా ఉంటుంది, దాన్ని వెలగట్టలేం. అది భాగవత పురాణం. కాబట్టి ఆ 19 అధ్యాయాలు వ్యాసదేవులు అద్భుతంగా వర్ణిస్తారనమాట. 19 అధ్యాయాలు వ్యాసదేవులు అట్లీస్ట్ ఆ పేర్లనే తెలుసుకున్నారు. చాలామంది చదివి ఉంటారో లేదో గ్యారంటీ లేదు ఇక్కడ, అవునా కదా? 18 భగవద్గీత చదవట్లేదు చాలామంది. ఈ 18 శ్లోకాలు చదివినప్పుడు ఎంత ఆయుష్ ఉన్న తక్కువ ఆయుష్, అల్ప ఆయుష్. అట్లీస్ట్ చదవాలంటే తపన ఉండాలి, భగవంతుని చేరుకోవడం తపన ఉండాలి. మీరు రోజు ఒక 10-20 శ్లోకాలు భగవద్గీత చదివినా కూడా ఒక నెలలో అయిపోతుంది భగవద్గీత. ఆ చదవాలి, భగవంతుని వాకులు తెలుసుకోవాలి, తాపత్రయం ఉండాలి కదా. అది లేదు కలియుగంలో చాలామందికి లేదు. కాబట్టి వాళ్ళు చాలామంది కూడా 2-3 శ్లోకాలతో జీవితం అయిపోతుంది. అదే భాగవతం చదవాలంటే ముందు లోపల భావన రావాలి, భగవంతుని చేరుకోవాలి అనే భావన రావాలి. ఆ భావన, ఆ తాపత్రయ తృష్ణ ఉండాలి. కృష్ణుని చేరుకోవాలంటే తృష్ణ ఉండాలి లోపల. ఇప్పుడు ఒక వ్యాపారం చేయాలంటే లోపల ఒక ప్యాషన్ ఉండాలి. చదువులో ఏదైనా ఒక ర్యాంక్ సాధించాలని ఒక ప్యాషన్ ఉండాలి. ఒక ఉద్యోగంలో ఉన్నతంగా రావాలని ఒక ప్యాషన్ ఉండాలి. ఒక పేదరికం నుంచి బయటపడాలని ఒక ప్యాషన్ ఉండాలి. ఒక జబ్బు నుంచి బయటపడాలని ఒక ప్యాషన్ ఉండాలి, బయటపడాలి. అదేవిధంగా దీని అన్నిటికీ ప్యాషన్ ఉన్న అవసరం కదా. కాబట్టి భగవంతుని చేరుకోవాలి, ఒక తాపత్ర, ఒక ప్యాషన్ ఉండాలి. చేరుకోవాలి, నేను జీవితం చాలా అల్పమైనది ఇది. అది ఉన్నప్పుడే ఆ భావన, ఆ అర్జెన్సీ, అంతే కదా. ఇప్పుడు మీకు వ్యాపారం చేసే ప్యాషన్ లేదనుకోండి, ఏం చేస్తారు? వెళ్ళి డబ్బులు పోగొట్టుకునేస్తారు.
అంతే కదా. డబ్బులను మల్టిప్లై చేయాలి, 100 రూపాయలు 1000 రూపాయలు చేయాలి, ప్యాషన్ ఉండాలి, లోపల బాయిలింగ్ ఉండాలి, ఒక దావాగ్ని ఉండాలి. అప్పుడే ఏదైనా జీవితం సాధించాలంటే ఒక లోపల అగ్ని ఉండాలి. ఇప్పుడు అగ్ని ఉంటేనే ఆహారం జీర్ణం అవుతుంది కదా. జీవితంలో అగ్ని లేకుండా ఏం చేయలేము కదా, తాపత్రయం ఉండాలి. అదే మీకు కూడా భాగవతం చేరుకోవాలంటే భగవంతుని చేరుకున్నట్టే. భాగవతం మీరు చదివితారు జీవితంలో. మీరు చాలాసార్లు చెప్పుకుంటా మీకు, భాగవతం ఒక శ్లోకం అర్థం చేసుకుని ఒక శ్లోకం 4 రోజులు మాట్లాడుకోవచ్చు. ఒక శ్లోకం ప్రభుపాదుల గురువు గారు భాగవతం మొదటి స్కందంలో మొదటి అధ్యాయం మొదటి శ్లోకాన్ని ఆయన 40 రోజులు చెప్పారు. ఆయన అర్థమవుతుందా మీకు? 40 వారాలు చెప్తే ఇంక ఆ లోపల అయిపోతుంది మీది. ఆ 40 రోజులు చెప్పారు ఆయన. మనం ఆదివారం ఒక పూట అనుకో, ఆదివారం ఒక గంట 40 గంటలు 40 రోజులు చెప్పారు ఆయన ఒక శ్లోకాన్ని. అంత సముద్రమంత జ్ఞానం, సముద్రమంత ప్రేమ, భక్తి, అంత పరిపక్వత భాగవతంలో ఉంటుంది. ఓకేనా? సో ఈ భాగవతం అంటేనే భగవంతుడు ఆయన భక్తుల యొక్క సంబంధం భాగవతం. వెరీ సింపుల్. భాగవతం అంటే ఏమిటి? భగవంతుడు భక్తుల మధ్య సంబంధం, వాళ్ళ యొక్క లీలలే భాగవత పురాణం. ఈ 19 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో భాగవతంలో, ఫస్ట్ చాప్టర్ పేరు ఏమిటంటే ముని సంవాదం. మొదటిది ముని సంవాదం, అంటే ఋషుల మధ్య సంభాషణ. ఒక అద్భుతమైన చాప్టర్ అది. ఫస్ట్ చాప్టరే మీకు అసలు మైండ్ బ్లోయింగ్. అది అర్థమవుతుందా? అంత అద్భుతంగా ఉంటుంది ముని సంవాదం. ఋషులు ఎలా ఆలోచిస్తారో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు జీవితంలో కొన్ని సాధించాలంటే మనకు ఎవరో ఒక రోల్ మోడల్ ఉండాలి కదా, ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి కదా మనకి. ఎవరైనా మీ ఇంట్లో పక్కింటి వాళ్ళు, మీ బంధువులు, ఎవరో మీ జీవితంలో ఒక రోల్ మోడల్ లేకుండా ఎలా ఉంటారు? ఎవడో ఒక రోల్ మోడల్ ఉంటాడు జీవితంలో, వీడిలాగా మనం సాధించాలి అని. మనకు జీవితంలో మానవ రోల్ మోడల్ ఎవరు? ఋషులు. ఆ ఋషుల జీవితం ఎలా నడిచేది, వాళ్ళు ఎలా ప్రశ్న వేయాలి నేర్పిస్తారు వాళ్ళు. కాబట్టి మొదటి అధ్యాయం పేరు ఏమిటి? ముని సంవాదం. రెండవది దివ్య సేవ, అంటే భగవంతుడు, దివ్యం అంటే భగవంతుడికి సేవ ఎలా చేయాలి, ఇది 2వ అధ్యాయం చెబుతుంది భగవంతుడి సేవ గురించి. మూడవది అవతార కథనం, అవతారాల గురించి చెప్తుంది. మనకు తెలిసి దశావతారాలే, అది కాదు, దశావతారాలు కాకుండా కూడా రకరకాల అవతారాలు ఎలా ఉన్నాయి, అవతారాల మధ్య లీలలేమిటి, కృష్ణ అవతారం ఎందుకు జరిగింది, భగవంతు అవతారం ఎలా జరుగుతాయి, ఇవన్నీ కూడా నేర్పించేది 3వ అధ్యాయం అవతార కథనం. 4వ అధ్యాయం నారద గమనం, నారద ఆగమం. నారదముని వచ్చి ఏ విధంగా వ్యాసదేవుల్ని కలుస్తారు, వ్యాసదేవులు ఏ విధంగా ఆయనలో ఉన్న సందేహాలు తీరుస్తారు. ఇది 4వ అధ్యాయం నారద ఆగమం. ఆయన వస్తారు. 5వది ఏమిటి? నారద ఉపదేశ. నారదముని వచ్చిన తర్వాత 5వ అధ్యాయంలో ఏం చెప్తారు? ఆయన వ్యాసదేవులకు ఉపదేశం చేస్తారు. చూడండి, వ్యాసదేవుల గురువు నారదముని. వ్యాసదేవులు అంతా మన రాసిన పురాణాలు, ఇతిహాసాలు, సంహితాలు, వేదాలు అంతా ఆయన శిష్యుల నుంచి వచ్చినా కానీ వ్యాసదేవులు కూడా అసంతృప్తిగా ఉంటారు. అన్ని రాసినా కూడా అసంతృప్తి ఎందుకో ఆయనకే తెలియదు. అసంతృప్తి ఏమిటి, అసంతృప్తి ఎందుకు వచ్చింది ఆయనకి, అది ఏ విధంగా అసంతృప్తి నుంచి బయటపడ్డారు, అది నారద వ్యాస సంవాదం. ఇది అద్భుతమైన శ్లోకం. అది కూడా అర్థమవుతుందా? 6వది అది. 7వది ద్రౌణి పాప నివారణం, అంటే ద్రోణాచార్యుల యొక్క కొడుకు ఎవరు? అశ్వత్థామ పాప నివారణం. అంటే ఆ అశ్వత్థామ పాపాలు ఏం పాపం చేశాడు, ఆ పాపం నుంచి ఎలా ఆయనకి శిక్షలు అనుభవించాడు, అది ఏం నేర్పిస్తుంది? అది 7వ అధ్యాయం నేర్పిస్తుంది. అశ్వత్థామ ద్రౌణి పాప నివారణం. 8వది కుంతిస్తవ. 8వ అధ్యాయం అంతా కుంతీదేవి అద్భుతమైన ప్రార్థనలు ఉంటాయి. కుంతీదేవి కృష్ణుని ఏ విధంగా కీర్తన చేస్తుందో, ఏ విధంగా ఆ తల్లి ఆవిడ స్వయంగా పలికిన పలుకులు 8వ అధ్యాయంలో వస్తాయి. కుంతీదేవి ప్రేయర్స్, కుంతి ప్రార్థనలు, అద్భుతమైన ప్రార్థనలు అవి. అంటే కృష్ణుడి మనస్సును అంటే కదిలించేసే ప్రార్థనలు అవి. చైతన్య మహాప్రభు కూడా ఎప్పుడూ కూడా ప్రతిరోజు కుంతి ప్రార్థనలు వినేవాళ్ళు. అది అంటే ఒక స్త్రీ అయినా కూడా భక్తికి స్త్రీ పురుషుల తేడా లేదు. భక్తి ఆత్మధర్మం, పురుష స్త్రీలకు సంబంధం కాదు, ఆత్మధర్మం భక్తి అనేది. కాబట్టి అక్కడ స్త్రీగా దేహంలో ఉన్నా కానీ కుంతీదేవి
ఏ విధంగా ఎటువంటి పరిపక్వత, ఎటువంటి ఆవిడ జ్ఞానం భగవంతుడి మీద ఎంత ప్రేమతో వర్ణిస్తుందో అది తెలుసుకోవచ్చు మనం. అది 8వ అధ్యాయం. అది 9 భీష్మ నిర్యాణం. భీష్మదేవుడు శరీరం ఎలా వదులుతారు? ఆయన దక్షిణాయనంలో ఆయనకి బాణాలు గుర్చుకున్నా కానీ ఉత్తరాయణం వరకు ప్రాణాన్ని అలా నిలిచిపెట్టుకొని ఉంటారు. ఆయన ఉత్తరాయణంలో ప్రాణం వదులుతారు. ఆయన ఆ వదిలే ముందు భీష్మదేవులు ధర్మరాజ, అర్జున, పాండవులందరినీ కూడా కలుస్తారు. కృష్ణదేవుడు, కృష్ణ భగవానులు అందరినీ ఏర్పాటు చేస్తారు. అప్పుడు భీష్మదేవుడు అద్భుతమైన ఉపదేశం చేస్తారు ధర్మరాజుకి. అలా కృష్ణుని చూస్తూ శరీరం ఎలా వదులుతారు, ఎలా శరీరం వదలాలి, ఎలా చనిపోవాలి నేర్పిస్తారు భీష్మదేవుడు. అదే భీష్మ నిర్యాణం. అది 9వ అధ్యాయం. అది 10వ అధ్యాయం కృష్ణ ద్వారక ఆగమనం. యుద్ధం ముగించుకొని కురుక్షేత్ర అయిన తర్వాత కృష్ణ భగవానులు ద్వారకాకి ప్రయాణం మొదలు పెడతారు. అది అద్భుతమైన ఘట్టం. పాండవులందరూ ఏడుస్తారు. కృష్ణుడు వెళ్ళిపోవాలంటే అందరూ వారు ఒప్పుకోరు. కృష్ణ మాతోనే ఉండు కృష్ణ. అద్భుతమైన ఘట్టం, ఒక ఎమోషన్ ఉన్న డ్రామా అది. అంటే ఒక భక్తులు భగవంతుడికి ఎలా తప్పిస్తారు అది నేర్చుకోవచ్చు, మనం తెలుసుకోవచ్చు. 10వ అధ్యాయం. 11వ అధ్యాయం ద్వారకా ప్రవేశం. కృష్ణ భగవానులు పాండవుల నుంచి ఉన్న హస్తనాపురం నుంచి బయలుదేరి ద్వారకా నగరాన్ని చేరుకుంటారు. ద్వారకా నగరంలో ద్వారకా భక్తులు కృష్ణుని గురించి ఎట్లా ఎదురు చూస్తూ ఉంటారో, వాళ్ళ ప్రేమ, భక్తి, ఆప్యాయత, భగవంతుణ్ణి వచ్చేటప్పుడు ఏ విధంగా మనం రిసీవ్ చేసుకోవాలి, ఏ విధంగా ఆయన స్వాగతించాలి. వాళ్ళందరూ ఎంతమంది అంటే కన్నీళ్ళు వచ్చేస్తారు. కృష్ణుడు చాలా దూరమై ఉంటారు వాళ్ళందరికీ కూడా యుద్ధం ద్వారా. తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ ప్రేమ 16,108 మంది రాణులు కృష్ణుని ఏ విధంగా ఆహ్వానం చేస్తారో నేర్పిస్తుంది. అర్థమవుతుందా? అది 11వ అధ్యాయం. 12వ అధ్యాయం పరీక్షిత జన్మ. పరీక్షితుడు ఎలా జన్మిస్తాడు? గొప్ప మహాభక్తుడు పరీక్షితుడు ఎలా పుడతాడు? అసలు ఈ భాగవత పురాణం మొదలైందే ఆయన ద్వారా. అర్థమవుతుందా? అర్జునుడి ద్వారా ఎలాగైతే భగవద్గీత లోకానికి వచ్చిందో, అర్జునుడి మనవడైన పరీక్షితుడి ద్వారా భాగవత పురాణ లోకానికి వచ్చింది. అంటే గొప్ప మహా ఉపదేశాలు లోకానికి రావాలంటే ఒక భక్తుల ద్వారా మాత్రమే లోకానికి వస్తాయి. కాబట్టి భగవద్గీత అంటే మనం గుర్తుపెట్టుకు కృష్ణ భగవానులే కాదు, అర్జునుడు గుర్తుకు రావాలి. అటువంటి గొప్ప మహాభక్తుడు అర్జునుడి వల్ల భగవద్గీత లోకానికి వచ్చింది. అర్జునుడు లేదంటే భగవద్గీత లేదు లోకానికి. అదేవిధంగా పరీక్షితుడు లేకుండా భాగవత పురాణమే లేదు. అది మనం నేర్చుకోవాల్సింది. మనం ఇది పరీక్షిత జన్మ అంటే గొప్ప మహా పుణ్యమైన భక్తుడు ఎలా పుడతాడు, ఈ లోకంలో వస్తాడు. ఆయన ద్వారా ఇటువంటి భాగవత పురాణం ఉద్భవించింది. గొప్ప మహాకారణ జన్ముడు పరీక్షితుడు. కాబట్టి అర్జునుడికే భగవంతు సాంగత్యం దొరికింది, కానీ ఈ భాగవతం అర్జునుడికి కూడా దొరకల. కానీ అర్జునుడు గొప్ప మహాభక్తుడు ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క కృప వల్ల ఆయన మనవడికి అదృష్టం దొరికింది. అందుకే ఒక ఇంట్లో ఎప్పుడు ఒక మహాభక్తులు, ఒక మన భక్తులైతే మీ చేసిన భక్తి కూడా నెక్స్ట్ పిల్లలకి వెళ్తుంది. ఓన్లీ మీరు చేసిన పాపాలు పిల్లలకి వెళ్తాయి, మన పాపాల ద్వారా సంపాదన చేసిన పిల్లలకి వెళ్తాయి. అదే మన ఆధ్యాత్మిక జీవితం కృష్ణ భక్తిలో ఉంటే ఆ పుణ్యం కూడా పిల్లలకి వెళ్తుంది. కాబట్టి మీరు జీవితం సార్థకత చేసుకోవాలి. అదే మనం నేర్చుకోవాల్సింది. ఇక్కడ అర్జునుడు గొప్ప మహాభక్తుడు కాబట్టే అటువంటి గొప్ప మహావంశంలో పరీక్షితుడు గొప్ప మహాభక్తుడు పుడతాడు. ఆ మహాభక్తుడు లేకుండా భాగవత పురాణం లేదు, సుఖదేవ గోస్వామి కానీ ఈ 18,000 శ్లోకాలు ఈ లోకానికి వచ్చేదే కాదు. కాబట్టి పరీక్షితుడు ఆయన స్థితిని మనం వర్ణించలేము కూడా. ఇది 12వ అధ్యాయం. 13వ అధ్యాయం ధృతరాష్ట్ర నిర్గమనం. ధృతరాష్ట్రుడు శరీరం వదలడం. జీవితంలో ఏం సాధించాడు ధృతరాష్ట్రుడు? మనం చనిపోయేటప్పుడు అది రావాలి, స్పృహ రావాలి. మనం ఏం సాధించే ఈ లోకంలో మనం కొద్దిగా బ్యాంక్ బ్యాలెన్సు, లేదా కొన్ని చెక్ బుక్లు, లేదంటే కొన్ని ప్రాపర్టీస్, కొంతమంది మన పేరు చెప్పుకునే కొంత కుటుంబ బంధువులు, బాంధవ్యాలు, ఇది ఎంతో మనతో పాటు ఏమైనా వస్తాయి? ధృతరాష్ట్రుడి దగ్గర అన్నీ ఉన్నాయి. ఆ ప్రయాణం అర్థం చేసుకోవాలి. ధృతరాష్ట్రుడు విదుర నీతి వస్తుంది ఇక్కడ. విదుర నీతి. విదురుడు ఎలా ధృతరాష్ట్ర ఉపదేశం చేస్తాడో అద్భుతమైన చాప్టర్ ఇది కూడా.
మన జీవితాల్లో కొంతమంది కావాలి విదురుల్లాగా. మన సంస్థ ఇస్కాన్ సంస్థ అంటేనే ప్రపంచంలో ఒక విధులు లాంటి వాళ్ళని తయారు చేయడం కోసం ఈ సంస్థ పుట్టింది. ఎందుకంటే చాలామంది నిద్రపోతూ ఉంటారు, భౌతికంగా నిద్రపోతూ ఉన్నారు, మాయలో నిద్రపోతూ ఉంటారు, సంపద నిద్రపోతూ ఉన్నారు. అలా నిద్ర లేపడానికి విధులు కావాలి. అదే టెంపుల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అలాంటి విధులు తయారు చేస్తే ధృతరాష్ట్ర లాంటి ఆలోచనల వాళ్ళు నిద్రలేస్తారు. కాబట్టి ఇదేమిటి? ధృతరాష్ట్ర నిర్గమనం, ఇంకా శరీరం వదిలే సమయం. ఆ టర్నింగ్ పాయింట్ ఎలా ధృతరాష్ట్రుడు భక్తుడు అవుతాడు, ధృతరాష్ట్రుడు ఎలా భక్తుడు అవుతాడు, భక్తుడు అయ్యి ఎలా శరీరం వదులుతాడు, అది నేర్చుకోవాలి మీరు. కాబట్టి అంటే ఒక ప్రతి పాపి జీవుడికి కూడా భగవంతుడు అవకాశం ఇస్తాడు. మనందరం కూడా పాపులే, మన పుడతానే ప్రహ్లాదులు కాదు. మనం పాపాలు చేసి ప్రభుపాద ఆచార కృప వల్ల మనకు కొద్దిగా భక్తి భావన వచ్చింది. కాబట్టి ప్రతి జీవుడికి, ప్రతి పాపికి భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు. అదే మనం గ్రహించాల్సింది ఇక్కడ. ధృతరాష్ట్రుడు జీవితం ఉదాహరణ. ఎన్ని పాపాలు చేసినా ఒక ఛాన్స్ వస్తుంది మనని. ఇప్పుడు అందరికీ ఒక ఛాన్స్, మీకు ఆడి వచ్చేసి 100 ఛాన్సులు వచ్చాయి, మీకు ఒక ఛాన్స్ కాదు. అది ఉపయోగించుకుంటాం లేదా మీ చేతుల్లో ఉంది. అది ధృతరాష్ట్ర నిర్గమనం. 14వ అధ్యాయం కృష్ణ తిరోభవ జ్ఞానం. తిరోభవం ఆవిర్భావం, ఆవిర్భావం కృష్ణుడి అవతరణ ఆవిర్భావం. కృష్ణ తిరోభావం, కృష్ణ భగవాన్ ఏ విధంగా వైకుంఠం వెళ్తారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. అద్భుతమైన ఘట్టం ఇది, కృష్ణుడి లోకాన్ని వదిలి వెళ్ళిపోవడం. అర్థమవుతుందా? అది కృష్ణ తిరోభావ జ్ఞానం. అంటే భగవంతుడు ఏ విధంగా అవతరణ చేస్తారు, భగవంతుడు ఏ విధంగా అవతారాన్ని శరీరం వదిలేయడము, ఇదంతా కూడా వినద్దండి. పేపర్లో చెప్పాడు, వేటగాడు వేసాడు, చనిపోయినాడు. ఒక వేటగాడు భగవంతుని చంపేస్తారు. కృష్ణుడు దేవుడే కాదు, ఇంకా స్టోరీ అంటే కాదు, శాస్త్ర ప్రకారం తెలుసుకోవాలంతా. ఇప్పుడు ఇంత మహా రాక్షసుల నుంచి కృష్ణ భగవానులు కాపాడాడు కదా పాండవులందరినీ. ఆయన చిన్న బాల్యంలో ఉన్నప్పుడే పూతనాన్ని చంపాడు. ఆయన 7 సంవత్సరాల గోవర్ధన ఎత్తాడు. ఆయన వేటగాడు బాణంగా చనిపోతాడా? అది కాలు తగిలితే ఇలాగా మీకు వేస్తాం బాణం, మీరు చనిపోతారా? చెప్పండి, మీకు అరికాలకేసి చనిపోతారా బాణము? ఒక జీవుని చూపించండి, అరికాలకేసి చనిపోయిన వాళ్ళ జీవుని ఒకటి చూపించండి నాకు. రేపు అందరికి బాణాల పోటీలు పెడతాం ఇక్కడ, అందరూ వేయండి. ఎవరైనా వెళ్తారా? గుండె అంటే ఓకే. కృష్ణుడి యొక్క పాదం ఎలా ఉంటే పాదం కేసి వెళ్ళిపోతాడు. అది పెద్ద అద్భుతమైన ఘట్టం అది. ఆ బాణం వేసిన అతను ఎవరు? కృష్ణుడు మధ్య సంభాషణ. కృష్ణుడు అతన్ని వైకుంఠం పంపించేస్తాడు ఫస్ట్. ఎవరైతే బాణం వేస్తాడో ఆ వేటగాడినే ఫస్ట్ అతనికి కృష్ణుడు దర్శనం మోక్షం వచ్చేస్తుంది. వేటగాడి దేహం అప్పుడే కింద పడిపోతుంది. అలాగే వేటగాడి దేహం కింద పడి చతుర్భుజ వచ్చేస్తుంది. అతను వెంటనే శంఖ చక్ర గదాపద్మ కృష్ణుడు ముందు దర్శనం ఇచ్చి అలాగే కృష్ణుడు వైకుంఠం వెళ్ళి ఉంటాడు. కృష్ణుడు వైకుంఠం పంపించేస్తాడు. అలా కృష్ణుడు చనిపోతాడు. ఏంటి భగవంతుడు చావు అంటే మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చావు అంటే భౌతిక శరీరం వదలడం. భగవంతు శరీరం భౌతిక శరీరం కాదు, పంచభూత శరీరం కాదు. ఆయన దివ్యమైన దేహం అది. అర్థమవుతుందా? సచ్చిదానంద దేహం అది. కాబట్టి మన శరీరంలా కృష్ణుడి శరీరం అనుకుంటాం మనం. అదే అజ్ఞానం అంటే. అదొక మాయ. అది కూడా ఒక మాయలాగా. అంటే భగవంతుడు చనిపోతాడు, అట్లా భగవంతుడు చనిపోవడం ఏంటి? అది కృష్ణ తిరోభావ జ్ఞానం. వ్యాసులు అద్భుతంగా వర్ణిస్తారు. తర్వాత పాండవ నిర్గమనం. ఇది 15వ అధ్యాయం మహాప్రస్థానం. పాండవులు ఏ విధంగా కలియుగం మొదలవుతుంది అని తెలుసుకుని వస్తుంది. ధర్మరాజు తెలిసిపోతుంది. కృష్ణుడు ఎప్పుడైతే కృష్ణుడి పాదం భూలోకాన్ని వదిలిందో కలి మొదలయ్యింది. కృష్ణుడి పాదం ఉన్నంతవరకు కలి రాలేదు, భయపడ్డాడు. కలియుగం మొదలు అవ్వాల. కృష్ణ పాదం ఎప్పుడైతే భూలోకం వదిలిందో కలియుగం పుట్టింది. ఆ కలియుగం పుట్టినప్పుడే ఇంకా పాండవులు ఈ యుగంలో మనం ఉండకూడదు, కృష్ణ భగవానులే ఈ లోకాన్ని వదిలిన తర్వాత మనకి ఇంక జీవితం ఏముంది ఇక్కడ అని వాళ్ళు లోకాన్ని వదిలేస్తారు. అది 15వ అధ్యాయం పాండవ నిర్గమనం. 16వ అధ్యాయం కలి పరీక్షిత సంవాద. ఇది అద్భుతమైన అధ్యాయం. ఇది కలియుగం. కలి పురుషుడు పరీక్షితుల మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. అసలు కలియుగం అంటే చాలా కలి పేరే తెలియదు.
కలి మీనింగ్ తెలియదు చాలామంది బయట. ఆ కలియుగం ఎలా వస్తుంది, కలి పురుషుడు అంటే ఎవరు, ఆ కలియుగ లక్షణాలు ఏమిటి, పరీక్షితుడు కలి పురుషుడు ఎలా సంభాషణ జరుగుతుంది, కలిని ఏ విధంగా ఆయన లోకం నుంచి తరిమేస్తాడు, ఇదంతా అద్భుతమైన ఘట్టం ఇది. కలి ఎక్కడెక్కడ ఉంటాడు అని, పాప పురుషుడు ఎక్కడ ఉంటాడు, అది కూడా ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవచ్చు అంతా కూడా. ఇది కలి పరీక్ష సంవాద. ఇది 16వ అధ్యాయం. 17వ అధ్యాయం కలి నిగ్రహ. పరీక్షితుడు ఎలా కలి పాప పురుషుడిని ఎలా కంట్రోల్ చేస్తాడు, శిక్షిస్తాడు. అర్థమవుతుందా? ఇది నేర్చుకోవచ్చు. 18వ అధ్యాయం పరీక్షిత శాప. పరీక్షిత మహారాజు ఎలా శాపం ఆయనకి జీవితాల్లో వస్తుందో, శాపగ్రస్తుడు అవుతాడో. ఇది 18వ అధ్యాయం. అక్కడే టర్నింగ్ పాయింట్. అతని శాపమే లేదంటే భాగవతమే లేదు. అర్థం. అర్జునుల్లో ఆ బాధ లేకుండా ఉంటే భగవద్గీత లేదు. కాబట్టి పరీక్షిత మహారాజు శాపం లేదంటే భాగవతమే లేదు. ఆ శాపం గురించి ఏ విధంగా ఆయన మృత్యు మనకు నోటీస్ ఇస్తే ఎలా మనం దాన్ని ఎదుర్కోవాలి నేర్పిస్తుంది ఈ అధ్యాయం. ఇది 18వ అధ్యాయం. 19వ అధ్యాయం సుఖదేవ ఆగమనం. ఇది అద్భుతమైన అధ్యాయం. ఇది లాస్ట్ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయం. ఒక పరీక్షిత శాపం వచ్చిన తర్వాత సుఖదేవ గోస్వామి వచ్చి ఏ విధంగా అతన్ని శాపం ఉన్నా కానీ 7 రోజులు సుఖదేవ గోస్వామి ఏ విధంగా పరీక్షితుల్లో ఒక ధైర్యాన్ని తీసుకొస్తారో, భగవంతుడి గురించి వర్ణిస్తారో. ఆ 7 రోజులు అదే భాగవత సప్తాహ. నార్త్ ఇండియా అంతా ఎక్కువ ఫేమస్ ఇది భాగవత సప్తం అనేది. నార్త్ ఇండియా ప్రతిరోజు చాలామంది చేస్తుంటారు, నార్త్ ఇండియా అంతా కూడా. 7 రోజులు పరీక్షితుడు ఎలా విన్నాడు సుఖదేవ గోస్వామి నుంచి భాగవత పురాణం, అది 7 రోజులు పండుగలాగా జరుపుకుంటారు నార్త్ ఇండియా అంతా కూడా. కాబట్టి ఈ విధంగా 19 అధ్యాయాలు కలిస్తే భాగవతం ప్రథమ స్కందం. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, ఈ ప్రథమ స్కందం పేరేమిటి? లాస్ట్ వాళ్ళు కరెక్ట్ కాదు. లాస్ట్ ఏమిటే ఫస్ట్ చాప్టర్ ఏమి? కరెక్ట్ కాదు. ఫస్ట్ చాప్టర్ పేరేమి? ఎస్. ఇప్పుడు టెస్ట్ చేయాలి కదా మీరు నిజంగా ముని సంవాదమా కాదా అని. అంటే ఒక సత్యం తెలుసుకున్న తర్వాత 10 మంది వచ్చి చెప్పిన దాన్ని మనం మారకూడదు. అర్థమవుతుందా? దానికే టెస్ట్ ఇది. ఇప్పుడు భగవద్గీత చదివిన తర్వాత వీళ్ళు వచ్చేది కాదన్న అక్కడ పొజిషన్ మారకూడదు ఇంకా, అంతే. అర్థమవుతుందా? ఒక్కోసారి పరీక్షలు జరుగుతుంటాయి, మీ జ్ఞానాన్ని టెస్ట్ చేస్తారు చాలామంది కూడా. అప్పుడు అవునా కరెక్టే కాదా సందేహం రాకూడదు. వెరీ గుడ్. ముని సంవాదం. సో మొదటి అధ్యాయం ముని సంవాదం. దీనిలో ఋషులు సుఖదేవ గోస్వామి భాగవతం చెప్పిన తర్వాత పరీక్షిత్ మహారాజుకి అక్కడ సూత గోస్వామి, సుఖదేవ గోస్వామి శిష్యుడు సూత గోస్వామి, ఆయన శిష్యుడు సౌనిక ఋషి. ఆ ఋషులంతా కూడా తర్వాత ఒక సంభాషణ, వాళ్ళ ప్రశ్నలు వేస్తారు, అద్భుతమైన ప్రశ్నలు వేస్తారు. అదే ముని సంవాదం, ఋషుల మధ్య సంభాషణ. అదే మొదటి అధ్యాయం. వాళ్ళు 6 ప్రశ్నలు వేస్తారు. ఎన్ని ప్రశ్నలు? 6 ప్రశ్నలు. ఆన్సరే భాగవత పురాణ 18 శ్లోకాలు. అర్థమైందా? ప్రశ్నలు ఎప్పుడు చిన్నగానే ఉంటాయి. కరెక్ట్. ఆన్సర్లే చాలా, ఒక 6 ప్రశ్నలు ఒక సమాధానం 18 శ్లోకాలు. ఇంత పెద్ద ఆన్సర్ ఎక్కడైనా ఉందా? అదే భాగవత పురాణం అంటే ఒక ప్రాముఖ్యత, ఒక ప్రత్యేకత అది. యాక్చువల్లీ 6 ప్రశ్నలు వేస్తారు. 6 ప్రశ్నలు ఏమిటి అంటే ఋషులు ఫస్ట్ ప్రశ్న వేస్తారు, మానవ జీవితంకి శ్రేయస్కరమైనది ఏమిటి? ఫస్ట్ ప్రశ్న, మానవ జీవితానికి శ్రేయస్కరమైనది ఏమిటి అంటే ఒక పర్మనెంట్ లాభం ఇచ్చేది ఏమిటి మానవ జీవితానికి? అందరూ లాభం కోసం బతుకుతున్నాం అందరం కూడా. ఒక పర్మనెంట్గా ఏం కావాలో వాళ్ళకి పర్మనెంట్గా ఇచ్చేది ఏమిటి మానవ జీవితానికి? ఒక పర్పస్ ఏమిటి? శ్రేయస్కరమైనది ఏమిటి? శ్రేయస్, ప్రేయస్. ప్రేయస్ అంటే షార్ట్ టైం కొద్ది రోజులు మనకు వచ్చేది
సుఖం. శ్రేయస్ అంటే పర్మనెంట్గా ఉండేదని. అదే మానవ జీవితానికి ఏది చేస్తే వాళ్ళు పర్మనెంట్గా ఆనందంగా ఉంటారు, ఇది ఫస్ట్ ప్రశ్న. కరెక్టే కదా? పర్మనెంట్ ఆనందం కావాలా వద్దా? ఆ ప్రశ్న రావాలి మనలో. ఋషులు వేస్తే మన కోసం వాళ్ళు అడిగేశారు కూడా, మనం అడగలేం కాబట్టి, మనకు ఆలోచన రావు కాబట్టి ఆ విధంగా కూడా. రెండవ ప్రశ్న, అన్ని వేదాల, పురాణాల, ఇతిహాసాల సారం ఏమిటి? ఈ ప్రశ్న వేయాలి కదా. ఇన్ని వేదాలు, పురాణాలు, శ్లోకాలు ఎన్నెన్ని ఉన్నాయి కదా, ఇన్ని సారం ఎందుకు? ఇవన్నీ ఇన్ని లక్షల శ్లోకాలు, పురాణాల సారం ఏమిటి? అది రెండో ప్రశ్న. అర్థమవుతుందా? ఇంత వ్యాస్ట్ నాలెడ్జ్, సముద్రం అంత జ్ఞానం ఉంది, కానీ సారం ఏమిటి అడుగుతున్నా. మన కోసం ఇవన్నీ ప్రశ్నలు ఋషులు ఎప్పుడు కూడా, ఋషుల ప్రశ్న వాళ్ళకి తెలియకుండా అడగట్లే. ఇవన్నీ ఋషులు ఎప్పుడు తెలియకుండా కాదు, కలియుగంలో మొదలైంది కాబట్టి, కలియుగం అంత మంద బుద్ధి కాబట్టి వాళ్ళు, మనం ఫైనాన్షియల్ క్వశ్చన్లు వేస్తాం కానీ ఇలాంటి క్వశ్చన్లు ఎప్పుడైనా వేసామా? పెళ్ళిళ్ళ క్వశ్చన్లు, సంబంధాల క్వశ్చన్లు, చదువుల క్వశ్చన్లు, ఉద్యోగాల ప్రశ్నలు, అర్థమవుతుందా? నెక్స్ట్ భవిష్యత్తు ప్రశ్నలు వేస్తాము, ఆరోగ్య ప్రశ్నలు వేస్తాము, యోగా ప్రశ్నలు వేస్తాము, ఆహార ప్రశ్నలు వేస్తాము, రుచుల ప్రశ్నలు వేస్తాము, వస్తువుల ప్రశ్నలు వేస్తాము, బట్టల ప్రశ్నలు వేస్తాము. ఇన్ని క్వశ్చన్లు వేస్తాం మనం. ఆత్మజ్ఞాన క్వశ్చన్లు ఎప్పుడైనా వేసాం మనం? మన వేయలేం కాబట్టే వాళ్ళు వేశారు. అట్లీస్ట్ మన ప్రశ్న అడగలేకపోయినా వేరే వాళ్ళు అడిగారు కదా, అట్లీస్ట్ వాళ్ళు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అట్లీస్ట్ ఆ ప్రశ్న మన సమాధానం దొరికింది కాబట్టి. అర్థమవుతుందా? ఇది అట్లీస్ట్ స్మార్ట్నెస్ అంటే ప్రశ్న తెలియకపోయినా అట్లీస్ట్ ఆన్సర్ నేర్చుకోవడం మనం. కాబట్టి రెండోది ఏమిటి? అన్ని వేదాల సారం ఏమిటి? రెండో ప్రశ్న. మొదటి ప్రశ్న ఏమిటి? అల్టిమేట్ గుడ్ అంటే మానవ జీవితానికి శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది ఏమిటి? శ్రేయస్కరమైనది ఏమిటి? రెండవ ప్రశ్న, అన్ని వేద పురాణాల, ఇతిహాసాల సారమేమిటి? మూడవ ప్రశ్న ఏమడుతారంటే, భగవంతుడు ఎందుకు అవతారాలు తీసుకుంటారు? ఏమేమి అవతారాలు ఉన్నాయి? ఎందుకు కృష్ణావతారం? ఎందుకు ప్రత్యేకమైన అవతారం ఇది? భగవంతుడు ఎందుకు అవతరిస్తారు? అవతారాలు ఎన్ని ఉన్నాయి? అన్ని అవతారాల కృష్ణావతారం ఎందుకు చాలా ప్రత్యేకమైన అవతారం ఇది? ఈ ప్రశ్న వేస్తారు, అవతారాల గురించి వేస్తారు. మూడవ ప్రశ్న. నాలుగవ ప్రశ్న అంటే, నాలుగవ ప్రశ్న అద్భుతమైన ప్రశ్న ఇది కూడా. భగవంతుడు, అర్థమవుతుందా? భగవంతుడు ఈ భక్తుల మధ్య ఉన్న సంబంధం ఏమిటి? బ్రహ్మ, రుద్ర, 33 కోట్ల దేవతలు, ఈ సృష్టి అంతా కానీ ఈ సృష్టి ఏంటి? సంబంధాలు ఏమిటి వీటన్నీ కూడా? ఎందుకు ఈ సృష్టి జరిగింది? ప్రశ్న రావాలి కదా. ఎందుకు మనం పుట్టాం? ప్రశ్న రాకూడదా? మనం ఎందుకు పుట్టాం? లోకం ఎందుకు పుట్టింది? ఎందుకు లోకం పుట్టింది? ఈ లోకాలన్నీ ఏమిటి? చావు మృత్యువులు ఏమిటి? ఇవన్నీ కూడా ఈ నాలుగవ ప్రశ్న. ఐదవ ప్రశ్న, భగవంతుడి యొక్క లీలల గురించి. ఎందుకు ఈ శ్రీహరి లీలలు, అర్థమవుతుందా? ఆ భగవంతుడి లీలలు ఎందుకు అంత మాధుర్యంగా ఉంటాయి? ఒకసారి కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కొన్ని లీలలు మనకు, అవునా కదా? చాలామంది కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇది ఐదవ ప్రశ్న. ఆరో ప్రశ్న ఏమిటి? కృష్ణ భగవానులు ఈ లోకం వెళ్ళిన తర్వాత ధర్మం కూడా ఎందుకు వదిలేసింది ఈ లోకాన్ని? అర్థమవుతుందా? 6 ప్రశ్నలు వేస్తారు. అర్థమవుతుంది? అందరికి అర్థమైందా? మొదటిది, మానవ జీవితానికి శ్రేయస్కరమైనది ఏమిటి? ఒక శాశ్వతమైన ఆనందం ఇచ్చేది ఏమిటి? రెండవ ప్రశ్న, అన్ని వేదాల సారం ఏమిటి? మూడవది ఏమిటి? భగవంతుడి అవతరణ ఈ లోకంలో ఎందుకు జరుగుతుంది? ఎటువంటి అవతారాలు ఉన్నాయి? ఇది మూడవ ప్రశ్న. నాలుగవది ఏమిటి? భగవంతుడికి భక్తులకి మధ్య సంబంధం ఏమిటి? ఈ లోకం ఎందుకు పుడుతున్నాం? ఎందుకు చనిపోతున్నాం? మధ్యలో ప్రయాణం ఏమిటి? ఈ లోకాలు ఏమిటి? దేవతలు ఎవరు? రాక్షసులు ఎవరు? గ్రహాలు ఏమిటి? ఈ స్థితి ఏమిటి? పంచభూతాలు ఏమిటి? సృష్టి అంతా ఏమిటి? బ్రహ్మ ఎవరు? శివుడు, పరమశివ, రుద్ర ఎవరు? గణేష ఎవరు? దేవతలు ఎవరు? ఈ బంధాలన్నీ ఏమిటి? ఈ లోకాలు ఏమిటి అని వర్ణన. ఇది నాలుగో ప్రశ్న. ఐదవ ప్రశ్న, భగవంతుడి యొక్క లీలలు, శ్రీహరి లీలలు ఎంత మాధుర్యంగా ఉన్నాయి? ఎందుకు స్వామి లీలలు చేస్తారు ఒక్కొక్కసారి ఈ లోకానికి వచ్చి?
లాస్ట్ 6వ ప్రశ్న, భగవంతుడి లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ధర్మం కూడా వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళిపోయింది ధర్మం అంతా కూడా? కాబట్టి ఇదంతా కూడా 6 ప్రశ్నలు మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఈ 6 ప్రశ్నలు ఋషి సంవాద. ఏం చేశారు వాళ్ళు? ఋషులు ప్రశ్నలు అడిగారు. దానిలో మొత్తం ఒక శ్లోకం మాత్రం చెబుతాం, ఒక అధ్యాయంలో ఒక శ్లోకం చెప్పుకుందాం, సరిపోతుంది. ధర్మ ప్రోజిహిత కైతవో అత్ర పరమో నిర్మస్స సారణం సతం వేద్యం వాశ్వత్వం అత్ర వస్తు శివదం తాపాత్రయోన్మూలినం శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరే ఈశ్వరః సద్యో హృది అవరుధ్యతే తత్ర కృతిభిః సుశ్రుభిః తాక్షణాత్. ఇది అద్భుతమైన శ్లోకం. ఇది ఋషులు చెప్తున్న దానికి ఏమిటంటే, ధర్మ ప్రోజిత కైతవోత్ర పరమో అంటే ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే ఏమిటి? అందరూ అంటారు ధర్మో రక్షిత రక్షిత అనేస్తుంటారు. ధర్మం అంటే ఏమిటి అర్థమవుతుందా? అంతేకాకుండా ఈ భాగవత పురాణం మనిషిలో తక్షణ అంటే ఎక్కడైతే భాగవత శ్రవణం జరుగుతుందో తక్షణ వెంటనే వాళ్ళ జీవితంలో మార్పు అనేది మొదలవుతుంది. ఇంకా ఎక్కడైతే భాగవత కథ జరుగుతుందో తెలియకుండానే వాళ్ళకి ఆత్మ ప్రయాణం మొదలవుతుంది. దాని గురించి వర్ణిస్తారు. శ్రీమద్ భాగవతే మహామునే. వ్యాసదేవులు ఆయన ఆత్మ కూడా ఒక అసంతృప్తిగా ఉన్నప్పుడు ఆ తృప్తి పరచడానికి ఆయనకి తృప్తి పరచడానికి జరిగిన మహా సంఘర్షణ ఇది భాగవతం రావడానికి ఇది. కాబట్టి దాని గురించి వర్ణిస్తూ అన్ని పురాణాలన్నీ కూడా కొన్ని మలినాలు ఉంటాయి అన్ని పురాణాలలో. కానీ భాగవత పురాణంలో అమల పురాణం అంటాం. అంటే ఈ పురాణంలో మలినాలమే లేదు. ఏ పురాణం తీసుకున్నా కానీ కర్మకాండ జ్ఞానకాండ ఏది ఈ ప్రపంచం నుంచి ఏం కావాలి అదే నేర్పిస్తూ ఉంటుంది. కొద్దిగా భక్తి కొద్దిపాతే నేర్పిస్తుంది. కానీ భాగవత పురాణం ఏం చేస్తుంది? మన ఆత్మని కంప్లీట్గా శుద్ధి చేసే, మన మలినాలను తీసివేసే అమల పురాణం భాగవత పురాణం. అర్థమవుతుందా? ఇది ఆ వ్యాసదేవులు ఎంత అద్భుతంగా రాశారు దీన్ని. ఇది చదివిన వాళ్ళలో మార్పు ఎలా జరుగుతుంది? భాగవత విన్న వాళ్ళ మార్పు ఎలా జరుగుతుంది? ఆత్మశుద్ధి ఎలా జరుగుతుంది? మంచి గుణాలు ఎలా వస్తాయి వాళ్ళలో? దైవ గుణాలు ఎలా వస్తాయి? ఇది కూడా అద్భుతంగా భాగవత పురాణ యొక్క మహత్వం గురించి చెబుతారు. ఫస్ట్ అధ్యాయంలో ప్రశ్న ఎప్పుడూ కూడా మన జీవితంలో శరీరం కోసం ప్రశ్నలు వేయకూడదు, శరీర సుఖాల కోసం ప్రశ్నలు వేయకూడదు, మన ఆత్మ ప్రయాణం కోసం ప్రశ్న వేయాలి. మీరు కొత్త ఊర్లో మీరు వెళ్తే ప్రశ్న వేస్తారు కదా, ఆటో కూడా అడుగుతారు కదా, ఎట్లా వెళ్తుందయ్యా ఇక ఎలా వెళ్ళాలి? అవును కదా, ప్రశ్న వేస్తాం కదా మనం. ఇది ఈ ప్రపంచం అంటే ఏది? మన ప్రపంచం కాదు ఇది. ఈ భౌతిక ప్రపంచం అంటాము దీన్ని. వైకుంఠం ఎట్ట కట్ట కనపడితే కలదే ప్రపంచం అంటే అన్నమాచార్యులు అద్భుతమైన కీర్తనలో చెప్తారు ఆయన. ఇది మన లోకం కాదు, ఇది మన లోకం ఎక్కడుంది? పైనుంది అని అంటాడు ఆయన. కాబట్టి ఈ టెంపరీ హౌస్ అంటే ఈ తాత్కాలికంగా ఉన్న ఈ లోకం ఏమిటి? కానీ ప్రశ్న ఎప్పుడు కూడా మన ఆత్మ గురించి, మన జీవితం గురించి ప్రశ్న వేయాలి. జీవనం గురించి ప్రశ్నలు అందరూ వేస్తారు. జంతువులు కూడా ప్రశ్నలు వేస్తాయి. జీవనం గురించి ప్రశ్న, ఎలా తినాలి, ఎలా తిరగాలి, ఎలా పడుకోవాలి, వాటికి ఉంటారు కదా ప్రశ్నలు. అంటే మన అడగవు అవన్నీ కూడా ప్రకృతి ఆన్సర్ చేస్తే అన్నిటికీ. వాటికి పరమాత్మ లోపల ఉంటాడు కదా. ఒక పక్షికి ఎవరు చెప్తారు ఇలా వెళ్ళి ఆహారం తెచ్చుకోవాలి? వాట్సాప్ మెసేజ్ వస్తుందా పక్షులకి? ఏమైనా డీల్ ఉంది వెంటనే తీసుకో అనేసి. లోపల పరమాత్మ పక్షులకు కానీ జంతువులకు కానీ లోపల డైరెక్షన్ ఇచ్చేది ఎవరు? జంతువుల పక్షులకి పరమాత్మ. కానీ ఒక మనిషి ఏం చేస్తారు? పరమాత్మ చెప్పిన కూడా పక్కన పెట్టేస్తాం మనం ఇంకా మేధావులం మనం. పరమాత్మ చెప్పింది కూడా పక్కన పెట్టేస్తాం. ఆయన చెప్తుంటే లోపల ఎలా చెప్తుంటాడు? మన మైండ్ చెప్పింది చేయాలి మనం. అందుకే మనం ఏం చేస్తాం? మానస దేహో గేహో జోకిచ్చు మోర అర్పిలు తువపదే నందకిషోర. అంటే మన మనస్సుకి సుఖాలకి దాసులు అయిపోయాం, సర్వెంట్ అయిపోయాం మనం. ఒక సుఖాలకి ప్లెజర్కి ప్లెజర్ సర్వెంట్స్ అయిపోయాం మనం. హరిదాసులు కాకుండా ఏమైనా మనం కామదాసులు అయిపోయాం. మానవ దేనికోసం? హరిదాసులు అవడం కోసం. మనమేమైపోతున్నాం? కామదాసులు అయిపోయినాం.
కోరికలతోనే దాసులు అయిపోయాం, కోరికల దాసులు అయిపోయాం మనం. కాబట్టి అది నేర్చుకోవాలి. అది మొదటి అధ్యాయం నేర్చుకోవాల్సింది. ఈ భాగవత పురాణం మనకు దారి చూపిస్తుంది. ఎలాగంటే ధర్మ చెప్తారు ఇక్కడ, ధర్మే ప్రోజిత కైటవాహ. ఒక సూర్యుడు ఎలాగైతే మనకు చీకటిని పారదోలి వెలుగుని చూపిస్తాడో, ఈ భాగవత పురాణం ఒక తృష్ణ అంటే ఒక తృప్తి లేని జీవుడికి తృప్తినిస్తుంది. జీవితం అన్వేషణ చేసేవాడికి అన్వేషణ చేయాలి కదా. అన్వేషణ అంటే ఏమిటి? అన్వేషణ, రీసెర్చింగ్, డిస్కవరీ. ఏంటి తెలుసుకోవాలి తాపత్రయం ఉన్నప్పుడు ఏమవుతుంది? అలాంటి తాపత్రయం ఉన్న వాళ్ళకి ఇది తృప్తి పరుస్తుంది. చీకట్లో ఉన్న వాడికి ఒక వెలుగు చూపిస్తుంది. పాపాలు చేసే వాడికి కూడా ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అంటే పాపం చేయడం కాదు, మళ్ళీ నీ జీవితం ఇంత ఆగిపోదు, మళ్ళీ పైకి రావచ్చు. కాబట్టి అంత అద్భుతమైన అధ్యాయం మొదటి అధ్యాయం. అర్థమవుతుందా? అందుకే ముని సంవాదం వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నీ మనం ఒక్క ప్రశ్న అర్థం చేసుకున్న మన జీవితంలో ఇంకెక్కడ కన్ఫ్యూజన్ లేదు. కన్ఫ్యూజన్ ఎక్కడ? కన్ఫ్యూజన్ మన మైండ్లో. కన్ఫ్యూజన్ ఎందుకు? ఇంత అద్భుత ప్రశ్నలు కలియుగం చదువుతున్నారు, సారంగా చదువుతున్నారు. దీనికన్నా మనకు ఇప్పుడు వ్యాసదేవులు వాళ్ళ శిష్యుల కంటే కూడా మన మేధావులం మనం. ఈ ప్రశ్న మన నమ్మకంతో మనం అర్థం చేసుకున్నామంటే అన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఇక్కడే ఉంది, భాగవతంలోనే ఉంది. మీకు ఏ ప్రాబ్లం అయినా, ఏ ప్రశ్న అయినా, సృష్టి గురించో, దేవతల గురించో, కర్మ గురించో, మోక్షం గురించో, ఎన్ని రకాల మోక్షాలు ఉంటాయి, వైకుంఠం ఏమిటి, లోకాలు ఏమిటి, అవతారం, ఏది ప్రశ్నలైనా భాగవతం అది అద్భుతంగా సమాధానం ఇస్తుంది. అది మొదటి అధ్యాయం. రెండవ అధ్యాయం ఏమిటి? దివ్య సేవన. అంటే భగవంతుడికి ఏ విధంగా సేవ చేయాలి అర్థమవుతుందా? దీనిలో అద్భుత శ్లోకం వస్తుంది. రెండో అధ్యాయంలో ముఖ్యమైన శ్లోకం ఏమిటి? సవై పుంసం పరో ధర్మో యతో భక్తిరదోక్షజే అహైతుకీయ ప్రతిహత ఆత్మాసు ప్రసీదతి. అంటే ఆత్మధర్మం ఏంటేమిటి? ఇది రెండో అధ్యాయం నేర్పిస్తుంది. దివ్య సేవనం, భగవంతుడికి ఎలా సేవ చేయాలి, మనం ఆ సేవ ఎలా మొదలవ్వాలి. కాబట్టి మనం ఎంత కుటుంబ ధర్మం, అన్ని ధర్మాలు చేసినా ఆత్మధర్మం గురించి చెప్పేది ఎప్పుడు ఈ శ్లోకం చాలాసార్లు వినుంటారు మీరు కూడా. ఆ శ్లోకం వచ్చింది ఈ రెండో అధ్యాయం నుంచి. సవై పుంసం పరోధర్మో అంటే అన్ని జీవరాశుల్లో ఉన్నతమైన జీవరాశి మనిషి, మానవుడు. ఈ మానవ జీవితంలో పరోధర్మ అంటే ఉన్నతమైన ధర్మం ఒకటి ఉంది. మనిషి మాత్రమే చేసే ఉన్నతమైన ధర్మం ఏమిటి? యతో భక్తిర్ అదోక్షజే. అంటే అదోక్షజ అంటే కృష్ణ, అక్షజ అంటే మన కళ్ళు, మన ఇంద్రియాలు, అదోక్షజ మన ఇంద్రియాలకు అతీతమైన శరీరం అయినది. మన ఇంద్రియాలను చూసే శరీరం కాదు అయినది. మన ఇంద్రియాలతో మన ఆత్మను మనం చూడలేం, ఆయన ఎక్కడ చూస్తాం. అదోక్షజే యతో భక్తిర్ అదోక్షజ అంటే ప్రతి జీవుడు చేయాల్సిన, ప్రతి మనిషి చేయాల్సిన, పుంస అంటే మనిషి మానవుడు మాత్రమే చేయాల్సిన ఉన్నతమైన ధర్మం ఏమిటి? యతో భక్తిర్ అదోక్షజ కృష్ణ భక్తి. అహైతుకి ఆ భక్తి ఎలా ఉండాలి? వారంకో నెలకో సంవత్సరం కాదు. అహైతుకి ఎప్పటికీ ఎటువంటి ఆటంకం లేకుండా నిత్యం ఆ ప్రతిహత ఎటువంటి కోరికలు లేకుండా ఉండాలి ఆ భక్తి. కోరికలతో ఉండేది ఏమిటి? కామభక్తి. మనం అనేది ఏమిటి? అకామ భక్తి. సర్వకామ, అన్ని కోరికలతో సర్వకామ భక్తి అలా ఉంటుంది జీవితం. అలా మొదలవ్వచ్చు. కానీ భాగవతం విన్న తర్వాత ఏమవుతుంది? అకామ భక్తి. అంటే కృష్ణుడు తప్ప ఏది కోరుకోం, అది అకామ భక్తి. హైతుకి ఆత్మసు ప్రసీదతి అంటే ఒక జీవుడికి, ఒక మనిషికి తృప్తి ఎలా దొరుకుతుంది అంటే భగవంతుడి బంధం ఏర్పడితేనే. ఒక చేప పిల్ల నీటితో బంధం ఉంటేనే కదా దాని తృప్తిగా ఉంటుంది. లోపల బిడ్డ తల్లితో ఆ పేగు బంధం ఉంటేనే ఆ బిడ్డ లోపలతో ఆరోగ్యంగా ఉండగలుగుతాడు, అంతే కదా. ఆ పేగు లోపల ఏదైనా ఇబ్బంది అయితే వద్ద కనెక్టింగ్ పాయింట్ లేదనుకోండి, ఆ బిడ్డకి ఆహారం కూడా అందదు లోపల. కాబట్టి ఆత్మకి భగవంతుడితో ఉన్న సంబంధం అది ఆత్మధర్మం, నారాయణ భక్తి. ఎటువంటి కోరికలు లేకుండా నిత్యం ప్రతిరోజు ఉండాలి ఆ భక్తి. అప్పుడు ఆత్మసు ప్రసీదతి. అప్పుడు మనిషికి సుప్రసీదతి అంటే ఒక కంప్లీట్, ఒక పరిపూర్ణమైన ఆనందం దొరకదు. మీరు ఎన్ని ప్రయత్నం చేయండి, ఒక కృష్ణ భక్తి, నారాయణ భక్తి, వ్యాసదేవులు చెప్పినట్టుగా ఆ ఆత్మధర్మం చేయనప్పుడు మీకు పరిపూర్ణ ఆనందం కొద్ది దొరుకుతుంది అంతే. ఒక శాంపుల్
ఆకలిగా ఉన్నవాడికి కొద్దిగా దొరుకుతుంది, దాంతోనే తృప్తి సరిపోదు వాడికి. ఒక ఆత్మ తృప్తి రావాలంటే భగవంతుడి సంబంధం లేకుండా ఇంపాసిబుల్. మీరు ఎన్ని చేసినా కూడా తృప్తి రాదు మీకు. అందుకే లోపల కామ క్రోధాల ధన వ్యామోహం పోవాలి ఫస్ట్. మీకు మేము చెప్తామంటే వైరాగ్యం అనేది లేకుండా మనిషికి భగవంతుడి ప్రేమ రాదు పూర్తిగా. ప్రేమ ఎప్పుడు కూడా మీరు భార్య కోసం కష్టపడతారు, పిల్లల కోసం కష్టపడతారు, పిల్లలకు ఎంతమంది కుటుంబం కోసం కష్టపడతారు, కానీ భగవంతుడు కష్టపడాలంటే ఆ ఆత్మ శుద్ధి అయి ఉండాలి ఫస్ట్. అందరూ కష్టపడే గురవ అంత ఈజీ కాదు అది, కానీ ఒక అడుగు వేయాలి కదా. ఆత్మధర్మం అది. సవే పుంసం ఆత్మధర్మం ఎంతో భక్తిని అదోక్షచే. అరే నువ్వు ఎన్ని ధర్మాలు బాగా చేసినా ఆత్మధర్మం చేయలేకపోతే నువ్వు ఫెయిల్ అయిపోయినట్టు ఎగ్జామ్లో. అర్థమవుతుందా? ఇక్కడ మనం మందిర నిర్మాణం చేస్తున్నాం, అదేమిటి? అది ఆత్మధర్మ. అదేదో మన శరీర ధర్మ కాదు. భగవంతుడు దేవాలయం కట్టబడి ఆత్మధర్మ. ఎందుకు? ఎంతో భక్తి అదోక్షచే. ఇది రెండవ అధ్యాయం నేర్పించేది. ఒక డివినిటీ అంటే డివినిటీ భగవత్ తత్వాన్ని బోధిస్తుంది రెండవ అధ్యాయం మీద. అద్భుతమైన శ్లోకాలు ఉంటాయి దీంట్లో. మీకు శాంపుల్ చెప్పాను అంతే, మీకు ఒక శ్లోకం అంతే. ఇది అర్థం చేసుకున్నారంటే ఇంకా మీకు ఒక పరిపూర్ణమైన జీవితం కోసం కోరుకుంటారు యాక్చువల్లీ. కానీ ఈ కామ కూరదాలు ఉన్నంత వరకు మనిషికి ఆ రుచి, ఇప్పుడు దీంట్లో మంచి తేనె వేసి అమృతం పెట్టినా కానీ పైన బాటలు లిక్చి నాకుతుంటే రుచి వస్తుందా? ఎలా? ఏం చేయాలి అప్పుడు మీరు? ఇలా ఓపెన్ చేసి నాకు నీరు తాగాలి. అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది ప్రభుపాదుల గురువు గారు చెప్తారు ఎగ్జాంపుల్ ఇది. ప్రభుపాదుల గురువు గారు చెప్తారు. అంటే తేనె బాటిల్లో వేసిన మీరు పైనుంచి ఎంత దాన్ని మీరు అట్లాగా నాలుకతో ఎంత దాన్ని మీరు లిక్ చేసిన నాకినా అది దానికి ఆ తేనె తీయదన రాదు. అది ఓపెన్ చేసి ఆస్వాదించాలి. బయట కనపడేదంటే ఏమిటి? పైన మన బాటిల్ మాత్రమే, పైన దాన్ని బాగుంది అనుకుంటున్నాం, కానీ అది ఓపెన్ చేసి తాగాల. అది ఎలా వస్తుంది? భక్తి కృష్ణ భక్తి ద్వారా మాత్రమే అది మనం గ్రహించే శక్తి. ఇది ఉన్నంతవరకు ఏమవుతుంది? ఆ రుచి రాదు మనకు. అందుకే కామ క్రోధాలు ఈ బాటల్లాగా. ఈ బాటలు ఉన్నంత వరకు పైన మనం భగవంత్ తత్వాన్ని, భగవంతుని ప్రేమ, ఆత్మధర్మం చేయాలన్న తాపత్రం కూడా రాదు మనకు. కుటుంబ ధర్మమే తీసుకునే టైం అంతా మన జీవితం అంతా కూడా. ఇది రెండవ అధ్యాయం యొక్క సారం. ఇది అర్థమవుతుందా? ప్రతి ఒక్కరూ చేయాలి ధర్మం ఇది. మూడవ అధ్యాయం కృష్ణ అవతార కథనం. అంటే భగవంతుడి యొక్క అవతారాలు ఎలా జరిగాయి. మీకు అందరూ తెలుసు, దశావతారాలు మాత్రం వినుంటారు మీరంతే. దశావతారాలే కాదు, అవతారాలు, రకరకాల అవతారాలు ఉన్నాయి. ఫస్ట్ మీరు మొదలు పెట్టాల్సిన అవతారాల్లో పురుషావతారం, లీలావతారం, యుగావతారం, గుణావతారం, మన్వంతర అవతారం, శక్తి ఆవేశ అవతారం, ఇన్ని రకాల అవతారాలు ఉన్నాయి. భాగవతం వర్ణిస్తూ వ్యాసులు అన్నీ వర్ణిస్తారు. అన్నీ వర్ణించి లాస్ట్ కంక్లూజన్ ఇస్తారు ఆయన ఈ అధ్యాయంలో. ఇది టర్నింగ్ పాయింట్. అంటే మీకు సారం ఇదే. ఈ సారం ఏమిటి? ఊరికే భగవంతుడు అవతరణ తెలుసుకుంటే సరిపోదు. అవతరణ వెనకాల ఒక సీక్రెట్లు ఉంటాయి. ఇది వ్యాసదేవులు చెబుతారు ఇక్కడ. ఏతే చాంసకల పుంసః కృష్ణస్తు భగవాను స్వయం ఇంద్రారు వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. పురుష అవతారం అంటే మహావిష్ణు, గర్భోదక విష్ణు, క్షీరోదక విష్ణు. మహావిష్ణు అన్ని విష్ణువులకి మూల మహావిష్ణు. అందుకే మహా అంటే వర్ణించలేమని. ఆయన నుంచి వచ్చేదే అనంతకోటి లోకాలు. ప్రతి లోకంలో ఉన్న పద్మనాభుడే గర్భోదక సాయి విష్ణు అంటాం ఆయన్ని. ఆ నుంచి వచ్చిందే బ్రహ్మదేవుడు. ఆయన కూడా పురుషుడే. మూడు పురుషులు ఉంటారు. మహావిష్ణువు, ఆయన ఏమంటే కారణోదక విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు. ఈ మూడు పురుష అవతారాలు ఇవి. గర్భోదక విష్ణు పద్మనాభుడు, ఆయనే బ్రహ్మదేవుడు తండ్రి. క్షీరోదక సాయి విష్ణు, ప్రతి జీవులు ఉన్న పరమాత్మ క్షీరోదక సాయి. విశ్వాంతరాత్మ, ఈ విశ్వానికి పరమాత్మ అంటే
గర్భోదకాయ విష్ణు, పద్మనాభుడు అంటే ఆయన, అనంత పద్మనాభ అంటాం కదా ఆయన. ఇది పురుష అవతారం. గుణావతారం అంటే ఏమిటి? పరమశివ, బ్రహ్మదేవ. రజోగుణాకి కంట్రోల్ చేసేది రజోగుణ అవతారం బ్రహ్మదేవుడు. అర్థమవుతుందా? తమోగుణ అవతారానికి ఇన్ఛార్జు పరమశివుడు. కాబట్టి అది గుణావతారాలు, గుణాలను బట్టి అవతారాలు. సత్వగుణాన్ని కంట్రోల్ చేసేది క్షీరోదక విష్ణు, గుణావతారాలు. లీలావతారాలు అంటే నరసింహ, వామన, వరాహ, కూర్మ, మత్స్య, పరశురామ కాదు, ఇవన్నీ ఏమిటివి? వరాహ, కూర్మ, నరసింహ, ఇవన్నీ లీలావతార. రామచంద్రుడు కూడా లీలావతారం. ఒక లీల కోసం వస్తారు. ఒక్కొక్కసారి లీల కొద్ది రోజులు ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు. అందుకే అన్ని లీలావతారాల్లో ఎక్కువ సంవత్సరాల లీలావతారం చేసిన అవతారమే రామావతారం. 11,000 సంవత్సరాల లీల జరిగింది. ఇది లీలావతారం. యుగావతారం, ప్రతి యుగంలో కొన్ని అవతారాలు వస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? ఈ కలియుగంలో మనకు ఇప్పుడు చూసామంటే ఈ కలియుగం యుగావతారం. చైతన్య మహాప్రభు వచ్చారు ఈ కలియుగం, అది యుగావతారం. యజ్ఞపతి అని వస్తారు సత్యయుగంలో, యజ్ఞపతి. త్రేతాయుగంలో వస్తారు శ్వేతవరాహం, శ్వేతావతారం. ఇట్లా యుగానికి, సత్యయుగానికి, త్రేతాయుగానికి, ద్వాపర కలియుగానికి వచ్చే అవతారాలు యుగావతారాలు అంటారు. దాంట్లో కూడా కల్కి కూడా దాంట్లో యాడ్ చేస్తారు. ఓకే. తర్వాత శక్తి ఆవేశ అవతారాలు, మన్వంతర అవతారాలు అంటారు. మన్వంతర అంటే బ్రహ్మదేవుడికి 12 గంటల్లో 14 మంది మను అంటే మనుషులందరికీ వచ్చింది అక్కడి నుంచే మను. 14 మంది మనువులు పుట్టి చనిపోతారు. ప్రతి మనువుకి అవతారాలు జరుగుతాయి. కాబట్టి బ్రహ్మదేవుడి ఒక 12 గంటల సమయంలో 14 మంది మనులు అంటే వచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళే ప్రతి మనువుకి కొత్త సూర్యుడు, కొత్త చంద్రుడు, కొత్త ఈ పరిపాలకులందరూ మారిపోతారు. ఒక సెట్ ఎలాగైతే ఒక ముఖ్యమంత్రి మారితే మినిస్టర్లు అందరూ మారిపోతారో, ప్రతి మనువు అంటే బ్రహ్మదేవుడి 12 గంటల సమయంలో 14 మంది ముఖ్యమంత్రులు, మినిస్టర్లు వచ్చి వెళ్ళిపోతారు. అంత లోకం ఉంది ఇక్కడ. అర్థమవుతుంది? అది మన్వంతర అవతారం. శక్తి ఆవేశ అవతారం అంటే భగవంతుడి యొక్క శక్తి జీవుల్లో ఎంటర్ అవుతుంది. అంటే వాళ్ళ హృదయంలో ఎంటర్ అయ్యి వాడి దగ్గర గొప్ప మహాకార్యాలు చేపిస్తుంది. ప్రభుపాదులు వీళ్ళందరూ శక్తి ఆవేశ అవతారాలు. ఆవేశం, భగవంతుడి శక్తి వాళ్ళ ద్వారా కొన్ని గొప్ప కార్యాలు చేపిస్తుంది. ఆ శక్తి ఆవేశ అవతారాన్ని పరశురామ శక్తి ఆవేశ అవతారం. ఆయన విష్ణుతత్వం కాదు, అది శక్తి ఆవేశ అవతారం. ఒక జీవుల్లో భగవత్ శక్తి వెళ్తుంది, గొప్ప మహాకార్యాలు చేపిస్తుంది శక్తి అవతారం. అది శక్తి ఆవేశ అవతారం. కల్కి కూడా శక్తి ఆవేశ అవతారం. భగవంతుడి శక్తి వెళ్తుంది, కృష్ణ శక్తి వెళ్తుంది ఆ జీవుల్లో. పృథు మహారాజు వస్తారు భాగవత పురాణం, పృథు మహారాజు అని. పృథు మహారాజు కూడా శక్తి ఆవేశ అవతారం. నారదముని శక్తి ఆవేశ, భగవంతుడి శక్తి నారదముని లోపల ఎంట్రే కొన్ని పనులు చేపిస్తుంది. అది సామాన్య జీవులు కాదు వాళ్ళతో. ప్రభుపాద చూడండి, ప్రభుపాద వారు చేసిన సేవ మన ఊహకు అతీతం. హనుమంతుడు శక్తి ఆవేశ అవతారం. భగవంతు శక్తి ఎంట్రే కొన్ని మహాకార్యాలు చేస్తారు వాళ్ళు. నారదముని, వ్యాసదేవులు శక్తి ఆవేశ అవతారం. వ్యాసదేవులు కూడా చూడండి, అంటే ఒక జీవుడు కూడా విష్ణు శక్తి జీవశక్తితో కలిసి జీవుల ద్వారా ఒక బృహత్ కార్యక్రమాలు చేపిస్తుంది, ఒక అద్భుతమైన కార్యక్రమ మహిమలు చేపిస్తుంది. అది శక్తి ఆవేశ అవతారం అంటే. కాబట్టి మన శక్తి ఆవేశ అవతారం భగవాన్ చేసేయకూడదు మనం. అర్థమవుతుందా? ఇవన్నీ చెబుతూ లాస్ట్లో వ్యాసుల శ్లోకం చెప్తారు. ఏతే చాంసకల పుంసః. ఇప్పుడు మీకు ఏవైతే అన్నీ చెప్పానో, పురుషావతారం, యుగావతారం, లీలావతారం, గుణావతారం, మన్వంతర అవతారం, శక్తి ఆవేశ అవతారం, ఇవన్నీ చెప్పాను అని చెప్పి వ్యాసదేవులు చెబుతూ, ఇవన్నీ కూడా అంశః కళా పుంసః. ఇవన్నీ కూడా కృష్ణ భగవానుల యొక్క చిన్న అంశాలు ఇవన్నీ కూడా. కానీ ఏతే కళా పుంసః కృష్ణస్తు భగవాను స్వయం. ఈ అన్ని అవతారాలకి సర్వమూలమే కృష్ణుడు.
ఆయన అందరిలాగా అవతారం కాదు అని చెప్తారు ఆయన వ్యాసదేవులు. అర్థమవుతుందా మీ అందరికీ? ఇది అద్భుతమైన శ్లోకం ఇది. అంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఏం నేర్చుకున్నారో దీన్ని మొత్తం కూడా అట్లా వ్యాసదేవులు కొట్టాడు, తరమేస్తాడు అట్లా ఆ జ్ఞానానంతా కూడా. అర్థమవుతుందా? అంటే ఈ శ్లోకం ఏమిటి? కృష్ణస్తు భగవాను స్వయం, స్వయం అన్నిటికీ మూలం ఆయనే, ఈ అన్ని అవతారాలకి మూలం ఆయనే. ఆయన అందరిలాంటి అవతారం కాదు, అన్ని అవతారాలకి మూలం ఆయనే. అన్ని అవతారాలు క్యాండిల్స్ అయితే అన్ని క్యాండిల్ వెలిగించే ఫస్ట్ క్యాండిల్ ఆయనే. కృష్ణస్తు భగవాను స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే, ప్రతి యుగంలో కానీ ఇవన్నీ కృష్ణుడి యొక్క వచ్చేవన్నీ కూడా అవతారాలు ఆయన యొక్క చిన్న అంశాలే అని అంటారు. అర్థమవుతుందా? కాబట్టి కృష్ణతత్వం మీరు అనుకున్నంత ఈజీ కాదు ఇది. ఇది పిహెచ్డి సబ్జెక్ట్. ఇది భాగవతానికి తర్వాత ఇంకో ఫిలాసఫీ ఉంది, అది కూడా. ఇది పిహెచ్డి సబ్జెక్ట్. అంటే ఒక భగవత్ తత్వం మనకి భగవంతుడే సరిగ్గా తెలియనప్పుడు ఇంకా భగవత్ తత్వాన్ని ఎలా అర్థం చేసుకుంటాం చెప్పండి. చెప్తున్నాను అన్ని అవతారాలు మనకి చూసి అందులో దశావతారాలు వేస్తాం మనం. ఇన్ని రకాల అవతారాలు ఉంటాయి. కాబట్టి కృష్ణుడు వచ్చినప్పుడు ఆయన స్వయంభు భగవాన్, డైరెక్ట్ భగవంతుడు ఆయన వచ్చేస్తారు. కానీ ప్రతి యుగంలో వేరే వాళ్ళని పంపిస్తూ ఉంటారు ఆయన. ప్రతి ద్వాపరయుగంలో కృష్ణుడు రాడు, ప్రతి ద్వాపరయుగంలో కృష్ణ భగవాన్ రారు. ఎప్పుడు ఆయన రావాలనుకుంటారో ఆ ఒక్క ద్వాపరయుగంలో వస్తారు అంతే. అంటే బ్రహ్మదేవుడి పగటి కాలంలో 1000 ద్వాపరయుగాలు ఉంటాయి, 1000 సత్యయుగాలు, 1000 కలియుగాలు, 1000 త్రేతాయుగాలు ఉంటాయి. కానీ 1000 అన్ని యుగాల్లో ఒక్క ద్వాపరయుగంలో మాత్రమే కృష్ణ భగవాన్ వస్తారు. ఆ ద్వాపరయుగం ముందు 5000 సంవత్సరాలు జరిగిన ద్వాపరయుగం. ఎంత అదృష్టం చూడండి, మన మొన్నే జరిగినది 5000 సంవత్సరాలు అంటే. కాబట్టి కృష్ణ భగవానులే అందరికీ మూలం ఆయన. అందుకే మన కృష్ణార్పణం అని అంటాం. కానీ నమ్మకం ఉండాలి కదా మనకి ఈ శ్లోకాల పైన. ఇదేమన్నా ఇస్కాన్ శ్లోకాలు ఇవన్నీ? చెప్పండి, ఇవన్నీ ఇస్కాన్ రాసిన శ్లోకాలు ఇవన్నీ? వ్యాసదేవులు ఏమైనా క్వశ్చన్ ఆయన అడగండి, మీరు వెళ్ళి. నేను నమ్మను పొరపాటు వెళ్ళి బద్రికాశ్రమకి వెళ్ళండి, మరి వెనక్కి రామ్. అంతే కదా. వ్యాసదేవుల ఆశ్రమం మన అందరు కళ్ళగడబడే ఆశ్రమం కాదు, హిమాలయాల్లో అది. అంటే ఎంత పరిపక్వత ఆయన ఎంత రాశారు చూడండి. అంటే భగవత్ తత్వాన్ని, అవతారాలు, లీలా మహత్యాన్ని వర్ణిస్తారు. కాబట్టి ప్రభుపాదుల వారు కూడా శక్తి ఆవేశ అవతారం కాబట్టే, అంటే సాక్షాత్ భగవంతుడు వస్తే ఏం చేస్తారో అది జీవుడు చేస్తారు, అదే శక్తి ఆవేశ అవతారం. నారదముని ఎంత అద్భుత లీల ఆయన కూడా వర్ణించిన, నారదముని లీలలు కూడా. కాబట్టి ఇన్ని అవతారాలకి మూలం కృష్ణుడే, అందరికీ మూలం ఆయనే. ఆయన వచ్చినప్పుడు ఆయన వేరే వాళ్ళ ద్వారా రావట్లే, స్వయంభూ భగవాన్ అంటారు ఆయన వ్యాసదేవులు. కృష్ణస్తు భగవాను స్వయం, స్వయంగా ఆయనే వస్తున్నారు, వేరే వాళ్ళు పంపించట్లే. అన్నీ వచ్చేది ఏమిటి? ఆయన పంపిస్తే వస్తారు ఈ లోకానికి. అన్ని విష్ణు అవతారాలు కూడా మూలం మూలనారాయణ, మూలనారాయణ అంటారు భీష్మదేవుడు భాగవత పురాణంలో. కృష్ణ నువ్వు మూలనారాయణ, ఫస్ట్ ఆది నారాయణ, నువ్వే, నేను నుంచి వచ్చింది ఇవన్నీ కూడా. కాబట్టి కొంతమంది కృష్ణుడిని మహావిష్ణువు నుంచి కృష్ణుడు వచ్చారు, అర్థమవుతుంది, అనంతశేషుడు బలరాముడిగా వచ్చారు అని కొంత అనుకుంటారు అలాగా. కానీ ఇక్కడ వ్యాసులే చెప్తున్నారు, ఇక్కడ అన్నిటికీ మూలమే మహావిష్ణువు, గర్భోదక విష్ణువు, క్షీరోదక విష్ణువు, అన్ని మహావిష్ణువులకి మూలమే కృష్ణుడు. కాబట్టి కృష్ణుడు అన్ని మూలనారాయణ అని భీష్మదేవుడు అంటారు, వ్యాసులు చెప్తున్నారు. స్వయం అన్నిటికీ మూలం నువ్వే స్వామి. కాబట్టి అందుకే అందరికీ రూట్ అర్థమవుతుంది. అన్ని అవతారాలకి రూట్ ఆయనే, అన్ని అవతారాలకి మూలం ఆయనే. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఇది 3వ అధ్యాయం. టైం అయింది. 4వ అధ్యాయంతో ముగిచ్చేద్దాం. 4వ అధ్యాయం అద్భుతమైన అధ్యాయం ఇది. ఏమిటిది? 4వ అధ్యాయం పేరేమిటి? నారద ఆగమనం. నారదముని వస్తారు. వ్యాసదేవులు ఎప్పుడైతే ఒక నిస్సహాయ స్థితిలో ఉంటారో అప్పుడు నారదముని వస్తారు. ఎప్పుడైనా మనం భగవంతుడి గురించి మనం బాధలో ఉన్నామంటే, అయ్యో ఈ దేవాలయం కట్టాలి, లేదంటే మనం ఈ సేవ చేయాలి, ప్రచారం చేయాలి,
ప్రభుపాదుల వారు ఎప్పుడూ ఆలోచన చేసేవారు, ఈ లోకానికి ఎలా మనం ఏం చేయాలి, లోకానికి ఏం చేయాలి, జీవుడికి ఏ విధంగా మనం నిద్ర లేపాలి. అర్థమవుతుందా? ఇప్పుడు పడుకునే వాళ్ళు లేపచ్చు, మనం నటించే వాళ్ళు ఎలా లేపాలి? మీరే చెప్పండి, ఎలా లేపాలో? మీరందరూ గొప్ప యాక్టర్స్ కదా, అందరికి ఆస్కారం అవార్డు ఇవ్వాలి ఇక్కడ, అవునా కదా? అంటే నిద్ర పోయేవాళ్ళు లేపచ్చు, నటించే వాళ్ళని భగవంతుడు లేపలేడు వాళ్ళని. అర్థమవుతుందా? అంటే ఈ మనం చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఒక భక్తుడు ఒక నిజమైన తాపత్రయం ఉంటే, భగవంతుడి గురించి బాధలు పడుతుంటే ఆయన రూపంలో ఆయన వస్తారు అక్కడికి. వ్యాసదేవులు అంత గొప్ప మహాభక్తుడు ఆయన బాధలో ఉన్నప్పుడు సాక్షాత్ కృష్ణ భగవానుడి నారదమని పంపిస్తారు అక్కడికి, అతను బాధలో ఉన్నాడు. కాబట్టి భక్తులు ఎప్పుడు జీవితం ఎప్పుడంటే ప్రతి క్షణం వాళ్ళ సేవ చేసే ప్రతి తాపత్రయం, ప్రతి టెన్షన్లో కూడా మనకే టెన్షన్, ఆయనకి టెన్షన్ ఉంటుంది. ఆయన టెన్షన్ తీసుకుంటారు కదా. బిడ్డ టెన్షన్ అనుకోండి, అమ్మ నాన్న టెన్షన్ ఉండదా? చెప్పండి, నువ్వు బాగా టెన్షన్ ఉన్నావు, హ్యాపీగా ఎట్లా ఉండరా నువ్వు అంటారు ఎవరైనా? చెప్పండి, మీ బిడ్డలు ఫోన్ చేసి బాగా టెన్షన్గా ఉందమ్మా, వెరీ గుడ్ రా, మంచి బిర్యానీ తినరా నువ్వు, నేను బాగా టెన్షన్లో ఉన్నవారు హ్యాపీగా ఉన్నాను రా, నేనైతే బాగా మంచి మాట చెప్పావురా, ఏ తల్లిని అంటుందా? ఏ తండ్రిని అంటాడా? ఒక సామాన్య తల్లిదండ్రులకే బిడ్డ టెన్షన్ అంటే ఎట్లాగా ఆడిపోతారే. ఒక భక్తుడు టెన్షన్లో ఉంటే ఆయన ఏదో గ్రూపుల్లో ఆయన అంటే ఆయన లీల లేకుండా టెంపుల్ రావు. ఆయన చెప్పాం కదా, ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. మనం ప్రయత్నం చేస్తాం, ఎవరి ద్వారా టెంపుల్ రావాలి, ఎవరి దీనిలో భాగం కావాలి, ఇది మేము ప్లాన్ చేసేది కాదు. ఇది ఆయన కనిపించాలి, వీళ్ళ ద్వారా సేవ తీసుకోవాలి అని ప్రభుపాదులు ఎప్పుడు అంటారు ఈ మాట. మనం సేవ చేయడం కాదు, కృష్ణుడు కనిపించాలి, ఇతని దగ్గర తీసుకోవాలా వద్దా. దుర్యోధనుడు ఇచ్చాడు, కృష్ణుడికి ఎవరు అడిగేవాడు, కృష్ణుడు తీసుకున్నాడా? తీసుకోవాలి. ఆయన కనిపించాలి. సేవ ఇప్పుడు ఆహారం పెట్టడం గొప్ప కాదు, వాళ్ళకి తినాలి అని స్వీకరించారు, వాళ్ళకి భావన ఉండాలి కదా. మన స్వయంగా నోట్లో పెడేస్తాం తీసుకెళ్ళి. కాబట్టి కృష్ణుడు కనిపించాలి ఎవరి ద్వారా సేవ తీసుకోవాలి అని. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయన అన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ జరిగింది అదే. ఎప్పుడైతే వ్యాసదేవులు ఇంత టెన్షన్లో ఉన్నప్పుడు నారదముని భగవంతుడు పంపిస్తారు అక్కడికి. అప్పుడు నారదముని అద్భుతమైన ఘట్టం ఇది భాగవతంలోనే ఒక హై క్లాస్ చాప్టర్. ఇది అది చెప్తున్నాం కదా మీకు, ఇప్పటికి చెప్పిందే 3 చాప్టర్లు అయిపోయింది గంట. ఇంకా 18 అధ్యాయాలు అని ఇప్పుడు నేర్చుకుంటారు, ఈ యూతో సరిపోదు మీకు. ఇంకా ఇది బాగా సప్తా కదా, బాగా సంవత్సరం అయిపోతుంది అంతా. ఇది సంవత్సరం చెప్పుకోవాలి దీని గురించి మనం. కరెక్ట్. నారదముని ఆగమని చెప్తారు ఇక్కడ. తత్ర జ్ఞానం అనంతప్ష బాదరాయణ భాషితం శుశ్రూషంశానో భగవాన్ నారదాస్తా శృణ్వతః. అంటే వ్యాసదేవులు ఒక బాధాకరమైన జీవితంలో ఉన్నప్పుడు నారదముని వస్తారు, వచ్చి ఒక ధైర్యాన్ని ఇస్తారు. అదే గురువు అంటే. చెప్పాను కదా, భగవంతుడు ఎప్పుడు ఒక భక్తుడు టెన్షన్లో ఉంటే ఆయన ఆనందపడ్డాయన. ఆయన ఆనందమే భక్తుల ఆనందమైన ఆనందం. మనమే అనుకుంటాం, మనమే కష్టపడతాం అనుకుంటాం. మనం అయ్యో మన దేవాలయం కట్టారు, ఎన్నో టెన్షన్లు ఉంటాయి, మనమే కష్టపడతాం అనుకుంటాం. మన వెనకాల ఆయన కూడా కష్టపడుతూ ఉంటాడు. ఆయన ప్లానింగ్ ఉంటుంది, వీళ్ళు ఎలా కనెక్ట్ చేయాలి, వీళ్ళు ఎలా కనెక్ట్ చేయాలి, ఎవరి ద్వారా, మరి ఇవంతా ఎవరు చేయాలి ప్లానింగ్ అంతా ఆయన కూడా ప్లానింగ్ ఉంటుంది. ఎవరి ద్వారా మెటీరియల్ తీసుకురావాలి, ఎవరి ద్వారా ఏం చేయాలి, ఏం చెప్పించాలి, ఇది మన ప్లానింగ్. బయట కనపడే ప్లానింగ్, ఇది కనపడే ప్లానింగ్ అయింది. ఆ కనపడే ప్లానింగ్లో మన భాగవతం కాబట్టి ఏమవుతుంది, ఆయన ప్లాన్లో మనం భాగమయ్యే, మన ప్లాన్లో ఆయన భాగం కాదు. అర్థమవుతుందా? యూ బికమ్ పార్ట్ ఆఫ్ ద గాడ్స్ ప్లాన్. మన భగవంతు ప్లాన్లో మన భాగం అవుతాం, మన ప్లాన్లో ఆయన భాగం కాడు. కనపడింది ఆయన ప్లాన్, మన ద్వారా అది కనపడుతుంది లోకానికి, అంతే. అర్థమవుతుందా? అది ఇక్కడ నేర్చుకోవాలి. నారదముని అంత గొప్ప నారదముని ఎలా అయ్యాడు, నారదముని గత జన్మం ఏమిటి నేర్పిస్తుంది ఈ శ్లోకం. నారదముని చెప్తాడు, నా జీవితం ఏముండే అల్ప జీవితం నాది. ఒక సాధారణ దాసి కుటుంబంలో పుట్టి, ఒక పని మనిషి కుటుంబంలో పుట్టి, చిన్న పిల్లవాడు గొప్ప మహాభక్తులు అంటే ప్రభుపాదులు లాంటి గొప్ప మహాభక్తులకి 4 నెలలు సేవ చేస్తాడు. వర్షాకాలంలో చాతుర్మాస్యం, ఆ 4 నెలలు వాళ్ళతో సేవ చేస్తూ, వాళ్ళ పరిచర్యలు చేస్తూ, వాళ్ళు వదిలేసిన మహాప్రసాదం. చెప్పాను కదా, కృష్ణుడు తింటే ప్రసాదం, భగవంతుడు మనం కాదు. గొప్ప ఆచార్యులు తింటే మహాప్రసాదం.
ఆ మహాప్రసాదం గొప్ప ఆచార్యులు తీసుకున్న మహాప్రసాదం నారదముని స్వీకరిస్తూ వాళ్ళ పాత్రలు గడుగుతూ వాళ్ళ బట్టలు ఉతుకుతూ వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళు ఏదైనా ముని సంవాద వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటారు. భక్తులు ఏం మాట్లాడతారు? సాయంత్రం ఏం తిందాం, రేపు ఎక్కడికి వెళ్దాం, రేపు ఎక్కడ ఫంక్షన్ ఉందా, నెక్స్ట్ వీకెండ్ ప్లాన్ ఏమిటి, ఏమైనా కొత్త సినిమాలు వచ్చాయా? ఇది కాదు, ఇది ఋషి సంవాదం కాదు, ఇది మాయా సంవాదం. ఇది భక్తుల బోధయంత పరస్పరం. కృష్ణుడు గీతలు అంటారు, ఇద్దరు భక్తులు కలిస్తే వాళ్ళ మధ్య సంవాదం ఎలా ఉండాలి? బోధయంత పరస్పరం, నా గురించి సంభాషణ ఉండాలి అంటాడు కృష్ణుడు. భగవంతుడి గురించి, భక్తి గురించి, లోకహితం కోసం ఉండాలి సంభాషణ. ఆ సంవాదం శరీరహితం, కుటుంబహితం, సమాజహితం కాదు, లోకహితం, ఆత్మహితం, జీవుడికి మంచి చేసే విధంగా ఉండాలి ఏదైనా మనం మాట్లాడితే కూడా. నారదముని వాళ్ళ సంభాషణ విని కొద్దిగా ఆయనకి ఏమవుతుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. అద్భుతంగా ఉంది కృష్ణుడి యొక్క లీలలన్నీ కూడా. అది వింటూ వాళ్ళ సేవలు చేస్తూ 4 నెలలు సేవ చేస్తారు. తర్వాత వాళ్ళ అమ్మగారు అర్ధరాత్రులు అలా అడవిలోకి వెళ్ళి కట్టెల కోసం వెళ్తే పాము కాటేసి చనిపోతుంది. ఆ చిన్న బిడ్డ, 5 సంవత్సరాల బిడ్డ, అంతే, తల్లి చనిపోతుంది. 5 సంవత్సరాల బిడ్డ తల్లి చనిపోతే ఆ బిడ్డ ఎలా ఏడుస్తాడు కదా. నారదముని ఏడవలేదు, ఆ బిడ్డ ఏడవలేదు. ఓ కృష్ణ, ఎందుకంటే 4 నెలల భక్తులతో విని 5 సంవత్సరాల బిడ్డ అని చెప్తున్నా. వయసు సంబంధం కాదు ఇక్కడ, భగవంతుని చేరుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నిప్పు వచ్చిందంటే అదేమిటి అర్జెన్సీ కదా, అది కాలిపోతామన్న భయం ఉంటే పారిపోతాం కదా. ఏం కాలిపోతే ఏం బూడిదేతంగా అవనిలే అంటామా? చెప్పండి, కలియుగం కదా. అంటే అర్జెన్సీ తెలుసుకొని పారిపోవాలన్న నారదముని 5 సంవత్సరాల పిల్లవాడైనా ఈ జ్ఞానం అంతా వాళ్ళతో నేర్చుకున్న తర్వాత ఎప్పుడైతే వాళ్ళ తల్లి చనిపోతుందో, కృష్ణ నాకు బరువు దించేసావయ్యా, నీ దగ్గరికి దారి చూపిస్తున్నావు అని బిడ్డ కింద పడిపోయి ఏడవలేదు. అమ్మ వెళ్ళిపోయావా, నాకు నేను బోరు పెడతారే, నాకు రోజు ముద్దులు పెడుతున్నావి, చందమామ రావి అని చెప్పి పెడుతున్నావి, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? ఆ బిడ్డలో ఆ భయమే లేదు. జ్ఞానం ఉన్న చోట భయం ఉండదు. అన్ని జీవులు భరించి ఆయనకి ఈ బిడ్డని ఎలా తెలియదు ఆయనకి. ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఆ బిడ్డ ఏం చేశాడు? కృష్ణ, నాకు నువ్వే కావాలి, ఇంకా నా తల్లి కూడా తీసుకునేసావు, నాకు నువ్వు తప్ప ఇంకెవరు వద్దు కృష్ణ అని కృష్ణుని అన్వేషణ చేస్తూ ఆ చిన్న 5 సంవత్సరాల బిడ్డ అడవుల మార్గంలో బయలుదేరుతాడు. ఎక్కడికి వెళ్ళాలని? బృందావనం వెళ్దామని. అడవి మార్గాల్లో వెళ్ళి 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 కృష్ణుడు 4 నెలలు ఏదైతే భక్తుల గురించి విన్నాడో ఆ స్మరణ చేసుకుంటూ కృష్ణుడి గురించి పాటలు పాడుతూ ఒక పిచ్చివాడులాగా అయిపోయాడంట ఆ బిడ్డ. కృష్ణుడి గురించి ఆలోచన చేస్తూ 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 అలాగా వెళ్ళి నెలలు ప్రయాణం చేస్తాడు. ఆహారం ఉందా లేదా ఆలోచన చేయకుండా అలా ప్రయాణం చేసి ఆ చంటి బిడ్డ ఎప్పుడైతే కృష్ణుడి యొక్క నామాన్ని కీర్తనలు చేస్తూ 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 ఆ భక్తి భావం వెళ్ళినప్పుడు కృష్ణుడి యొక్క దర్శనం కొన్ని సెకండ్లు అలా దొరుకుతుంది. కృష్ణుడు ఆ శ్యామ సుందర రూపం, కృష్ణుడు ఫ్లూట్ రూపం అంతా కూడా ఆ దర్శనం దొరుకుతుంది. ఆ పిల్ల బిడ్డకి ఆ కొన్ని సెకండ్ల కృష్ణుడు దర్శనం దొరుకుతాను ఇంకా ఏడ్చేస్తాడు. ఇంకా కృష్ణుడు కావాలి కావాలి కావాలి, తల్లి గురించి ఏడవట్లే ఆయన. ఆ బిడ్డ కృష్ణుడు కావాలి కావాలి ఏడుస్తాడు. అప్పుడు కృష్ణుడు వెంటనే మాయమైపోతాడు. బిడ్డ, నా పైన నీకు ఇంకా ఆకర్షణ ఎక్కువ రావడానికి కొన్ని సెకండ్ నీకు దర్శనం ఇచ్చానంతే, ఇప్పుడు నాతోనే ఉండాలంటే నువ్వు నా నామం జపం చేసి భక్తి మార్గంలో ఆచారాలు చెప్పినట్టు నడుచుకోవయ్యానంటాడు. ఆ చంటి బిడ్డ, 5 సంవత్సరాల బిడ్డ కృష్ణ నామం జపం చేస్తూ అర్థవుతా హృదయంలో అంతా ఏడుస్తాడు. అయ్యో రూపం మళ్ళీ చూడాలి, కృష్ణుడు మాయమైపోయాడు ఏడుస్తాడు. కానీ కృష్ణుడు మాట విని ఆ నామాన్ని జపం చేస్తూ నెక్స్ట్ జన్మలో ఆ చంటి బిడ్డే నారదమునిగా పుడతాడు. చూడండి, ఆ గొప్ప నారదముని అంటే ఏమిటి? ఇంకా ఎంతో మందిని గొప్ప మహాభక్తుని తయారు చేశాడు ఆయన. ప్రహ్లాదుడు, ధ్రువ మహారాజా, అర్థమవుతుందా? వాల్మీకి, వ్యాసదేవ, ఇంత గొప్ప మహాభక్తుడు లోకానికి ఇచ్చిన గొప్ప మహాభక్తుడు నారదముని. ఆయన ఆ స్థితికి ఎలా వచ్చాడు? ముందు జన్మలో భక్తుల వైష్ణవ సేవ, వైష్ణవ మహాప్రసాదం, భాగవత కథ, దీని ద్వారా ఆయన గొప్ప మహాభక్తుడయ్యాడు. ఇది ఆయన గత జన్మ గురించి వ్యాసదేవులకు అద్భుతంగా ఈ చాప్టర్లో ఆయన వివరిస్తారు. ఇది 4వ అధ్యాయం. ఓకేనా?
సో దీనితో 4 అధ్యాయాలు ముగిస్తాయి మొదటి స్కందంలో. ఓకే, హరే కృష్ణ. ఎవరు ఏం నేర్చుకున్నారు ఈరోజు మరి? ఎన్ని అధ్యాయాలు, ఎన్ని స్కందాలు చెప్పండి? 19 అధ్యాయాలు. ఎన్ని స్కందాలు ఉన్నాయి భాగవత పురాణంలో? 12 స్కందాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం పేరేమిటి? వెరీ గుడ్. సో ఎన్ని ప్రశ్నలు వేశారు ఋషులు? ఒక ప్రశ్న చెప్పండి. మానవ జీవితానికి శ్రేయస్కరమైనది ఏమిటి? శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది ఏమిటి? ఇది ఫస్ట్ ప్రశ్న. పర్మనెంట్ హ్యాపీనెస్. వాట్ ఈస్ ద అల్టిమేట్ గుడ్? మనం ప్రజలందరూ మంచిగా కోరుకుంటాం. అల్టిమేట్ గుడ్ ఇంకా దీని మించిన ఇంకా లేదు, ఇంకా శ్రేయస్సు దీని మించిన గుడ్ ఏం లేదు ఈ ప్రపంచంలో. అది ఏమిటి? ఎంత గొప్ప మహాప్రశ్న ఇది. పొద్దున్నీ మనం మంచిని కోరుకుంటూ ఉంటాం. అంటే దీనికి మించిన మంచే లేదు ఇంకా సృష్టిలో. ఆ మంచి ఏమిటి? అది ఫస్ట్. సెకండ్ ప్రశ్న ఏమిటి? అన్ని వేదాల పురాణాల సారం ఏమిటి? ఎసెన్స్. వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్క్రిప్చర్స్, పురాణ, ఇతిహాసస్. మూడవ ప్రశ్న ఏమిటి? వాట్ ఈస్ ద పర్పస్? భగవంతుడి లోకానికి ఎందుకు వస్తారు? ఇన్ని అవతారాలు ఎందుకు? ఇవన్నీ చాలామంది హిందువులకి చాలామంది తెలియదు ఇన్ని అవతారాలు ఎందుకని కూడా. అంతే కదా, కొంతమంది అడుగుతారు మిమ్మల్ని, వేరే వాళ్ళు అడగచ్చు మిమ్మల్ని, ఎందుకు ఇన్ని దేవతలు ఏమిటి, అవతారాలు ఏమిటి, ఏంటి అవతారాలు వెనకాల ఇంత సీక్రెట్లు ఏమిటి తెలుసుకోవాలి మీరు కూడా కదా. మూడవ ప్రశ్న. నాలుగవ ప్రశ్న, ఆత్మకి పరమాత్మకి మధ్య ఏమిటి ఆ బంధం? ఇది ఎందుకు భక్తులకు రావాలి? మనం ప్రశాంతంగా ఉద్యోగం చేసుకొని తినేసి బాగా జాలీగా తిరగచ్చు కదా. ఇవన్నీ ఈ బాధలు ఏమిటి? పొద్దునుంచి మాలలు ఏమిటి, భగవద్ ఏమిటి, ఏది ఘోష అంతా ఏమిటిది అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. కానీ ఆ భక్తుడికి భగవంతుడి మధ్య సంబంధం తెలుసుకోకుండా చనిపోతే ఏమవుతాం మనం? అర్థమవుతుందా? మానవ జీవితం ఫెయిల్ అయిపోయినట్టే మనం. ఇంకా అన్ని ఎగ్జామ్లు పాస్, ఫైనల్ ఎగ్జామ్ ఫెయిల్. యూనిట్ టెస్ట్ వరల్డ్ టాపర్, క్వార్టర్లీ వరల్డ్ టాపర్, హాఫ్ ఇయర్లీ వరల్డ్ టాపర్, ఫైనల్ ఎగ్జామ్ అటర్ ఫ్లాప్. భగవంతుడు తెలియకుండా అంతే నారాయణ స్మృతి. భగవంతుడు తెలియకుండా చనిపోతే మీరు ఎంత సక్సెస్ వచ్చినా ఏమిటి? పెద్ద సున్నా. అర్థమవుతుందా? పెద్ద సున్నా. సున్నాకు విలువ ఏమిటి? హిందూపూర్ సైజు సున్నా అన్న ఒకటే, చిన్న సున్నా అని ఒకటే. సున్నా సున్నానే. సున్నాకి సున్నా, 0 ఇంటూ 0 సున్నానే. 0 ప్లస్ 0 సున్నానే. 0 మైనస్ 0 0/0 సున్నవే. కరెక్ట్. కాబట్టి ఎంత సున్నాలు ఉంటే ఏం లాభం జీవితానికి? భక్తి లేకుండా, భగవంతుడు లేకుండా. ఇది మీరు తెలుసుకోవాల్సింది. కాబట్టి సత్సంగాలకు వెళ్తున్నామంటే మనం మన జీవితంలో ఎన్ని సున్నాలు పెట్టుకున్నా తెలుసుకోవాలా. ఇది చాలా గొప్ప అనుకున్నా, నేను సున్నా, ఇది పెద్ద నెంబర్ అనుకున్నాం ప్రభు, లేదు సున్నానే, ఇది సున్నా. కాబట్టి అంతే చనిపోయే క్షణంలో అంటే ఈ జీవితం పర్పస్ తెలుసుకోవాలి, ఎందుకు బతుకుతున్నామని. సింప్లీ ఏదో జీవితం గడుస్తుందిలే, ఆర్థిక ఇబ్బందులు లేవులే, శరీర పోషణకు ఇబ్బందులు లేవులే, మంచి జీవితం బాగుందిలే, ప్రయాణం బాగుంది, మన ప్రయాణం బాగుంది అనుకుంటున్నాం. కనుక అంతే. మా తర్వాత చనిపోయిన తర్వాత ఎలా ఉన్నామో తెలుసుకోవట్లేదే మనం. ఇప్పుడు ఇక్కడి నుంచి జైలు ప్రయాణం చాలా అద్భుతంగా పెడతాం అనుకోండి. మీకు రోడ్లో అంతా చూసినా కానీ ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ పెడతాం. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక సత్సంగ ప్రోగ్రాం నుంచి నెక్స్ట్ వెళ్తున్నా, మధ్యలో ప్రయాణం ఏమిటి? ఎక్కడ చూసినా మంచి భోజనాలు, పన్నీర్ పులావులు, స్వీట్లు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, ఇంకేం కావాలో చెప్పండి మీకు. ఇంకా మంచి మ్యాంగో సీజన్, అన్ని రకాల రసాలు, మ్యాంగోలు అన్నీ మధ్యలోనే. కానీ అంత అద్భుతమైన ప్రయాణం. అది అయిపోయిన లాస్ట్ తినేసి ఎక్కడికి పోతున్నాం? జైలు. వెళ్తారా ప్రయాణంకి? మధ్యలో అన్నీ పెడతారు, మళ్ళీ భోజనాలు, ఫ్రూట్స్ అన్నీ. ఏం కావాలా మీకు? డ్రాగన్ ఫ్రూట్ అది కూడా ఉంది మీకు మళ్ళీ అక్కడ. ఈ మధ్య ఎక్కువ అదే ట్రెండీ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, పనస, కివీ ఫ్రూట్ కూడా. కివీ ఫ్రూట్ అమెరికాలో ఎక్కువ దొరుకుతాయి. కివీ ఫ్రూట్, బ్రెజిల్ యాపిల్స్ అన్నీ ఏం కావాలి అన్నీ ఉంటాయి మీకు అక్కడ. కానీ లాస్ట్ అయిపోయిన తర్వాత జైలుకి పోవాలి. ఆ రోడ్లో పోతారా మీరు? జరిగేది అదే ఇప్పుడు ఇక్కడ.
మనం ఏం చూస్తున్నాం? ఓ మంచి పులావ్ బాగుంది, మంచి బిర్యానీ బాగుంది, మంచి ఫ్రూట్స్ బాగున్నాయి, ఓ డ్రై ఫ్రూట్స్, ఆఫ్ఘనిస్తాన్ డ్రై ఫ్రూట్స్ ఇవి, అర్థం మిడిల్ ఈస్ట్ నుంచి బాగా వస్తాయి డ్రై ఫ్రూట్స్. ఖర్జూరం ఏంటి? దుబాయ్ ఖర్జూరం, సీడ్లెస్ అంటారు కొంతమంది. అద్భుతమైన టేస్ట్, అంత బాగా, లాస్ట్కి జైలుకి పోతున్నాం. అది సక్సెస్, అది ఫెయిల్ అయిపోయినట్టే. ఇప్పుడు మన ప్రయాణం ఇక్కడి నుంచి, మన ప్రయాణం అక్కడక్కడ ముళ్ళు, అర్థమైందా, రాళ్ళు, చిన్న చిన్న స్టోన్స్, పెబల్స్, చిన్న చిన్న రాళ్ళు, అక్కడక్కడ వేడిగా, ప్రయాణం కష్టం. కానీ ఆ లాస్ట్ జంక్షన్ చూస్తే వైకుంఠం. ఇప్పుడు ఏం కావాలి మీకు? ఈ కొద్ది రోజులు ఆటంకాలున్న ప్రయాణమైనా పర్లేదు, కానీ మన గమ్యం, డెస్టినేషన్ షుడ్ బి వెరీ ఎగ్జాల్టెడ్. మనం చేరుకునే గమ్యం, డెస్టినేషన్ బాగుండాలి, ప్రయాణం బాగుండడం కాదు. మనం ఏమని కోరుకుంటున్నాం? ప్రయాణం బాగుంటే చాలు కృష్ణ, యమలోకం పోయినా పర్లేదు కృష్ణ, ఈ ప్రయాణం మాత్రం బాగా చేయ కృష్ణ. ఇదే మూర్ఖత్వం, మాయ అంటే ఇదే. ఈ భాగవత సారం ఏం చేస్తుంది? నువ్వు యమలోక ప్రయాణం ఎందుకు బాగుందని కోరుకుంటావు రావు, నువ్వు డైరెక్ట్ వైకుంఠమే చేతిలో వెళ్ళిపోతావు. కాబట్టి ఇక్కడ నీకు పాత్, వెళ్ళే మార్గం గురించి ఆలోచించకూడదు ఎప్పుడు కూడా, గమ్యం చూడాలి. డెస్టినేషన్ ఇంపార్టెంట్, నాట్ ద జర్నీ. ప్రయాణ ఇబ్బందులు ఉన్నా పర్లేదు, మన ఇన్స్పిరేషన్ ఏమిటి? ఓ వైకుంఠం వెళ్తాం కదా, లాస్ట్ ఇది ఆఖరి జన్మ, అది ఇన్స్పిరేషన్. అర్థమవుతుందా? పేదరికంలో ఉన్నావు, ఓ ఇదే ఆఖరి జన్మ, పేదోడుగా లక్ష్మీదేవతను డిన్నర్ ప్రసాదం, ఓ అమేజింగ్. అర్థం, వైకుంఠంలో ఎవరితో ఉంటాం మనం? ఇక్కడ మనం వరలక్ష్మి ఫోటోలు పెట్టుకున్నాం అంతే, డైరెక్ట్గా అక్కడ తల్లి నాకు ఒక ముద్ద పెట్టి, తల్లి స్వామి పెట్టినట్టే ఒక ముద్ద అట్లాగా వేసేసి, అది కదా ఆనందం. అంటే తల్లితో, లక్ష్మీదేవి అంటే భక్తులతో, బాగా నారాయణుడితో చూస్తూ ఆనందం, అది కదా. కానీ డెస్టినేషన్ ఇంపార్టెంట్, జర్నీ కాదు ఇంపార్టెంట్. ఇది మాయా, భక్తిని ఇదే మార్గం. మాయ అంటే ఏం చేస్తుంది? మాయ అంటే ఏమిటి? ప్రయాణం గురించే మిమ్మల్ని ఎట్లా ఉత్సాహం చేస్తుంది. ప్రయాణం సూపర్ రా బాబు, కొంత అంటుంటారు కదా బ్యాచిలర్స్, సూపర్ జర్నీ, ట్రెక్కింగ్ వెళ్దాం, అట్లా వెళ్దాం, అద్భుతమైన జర్నీ అంతా అంటారు. డెస్టినేషన్ ఏమిటి? యమలోకం. కాబట్టి ఇదేమంట ప్రేయస్సు అని అంట. ప్రేయస్ అంటే ఏమిటి? ప్రయాణం గురించి ఆలోచిస్తాం కానీ గమ్యం గురించి ఆలోచించాం. శ్రేయస్ అంటే ఏమిటి? ప్రయాణ ఇబ్బంది అయినా గమ్యస్థానం వైకుంఠం. కాబట్టి ఒక ఆధ్యాత్మిక జీవితం అంటే ఏదో మూర్ఖత్వం కాదు, ఏదో తెలియలేనితనం కాదు, ఓర్చుకుంటాడు. జితేంద్రియ, ఒక భక్తుడు అంటే ఎవరు? జితేంద్రియ, ఇంద్రియాలని జయిస్తాడు వాడు. ఇంద్రియాలు జయించిన వాడు భగవంతుని జయించేస్తాడు. నాలుగు దాసుడైన వాడు భగవంతుని ఎలా జయిస్తాడు చెప్పండి? కాబట్టి మన మాయాదాసులు అయిపోయినాం, హరిదాసులు అవ్వాలి, కృష్ణదాసులు అవ్వాలి. ఇక్కడ మనం ఎంత గట్టిగా పట్టుకుంటాం, ఇది నాది 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 నాది, యమలోకి వచ్చిన పట్టుకుంటే వదిలేస్తాడా చెప్పండి? ఇది 100 ఎకరాలు నాదే, యమధర్మరాజు నాదే, ఇదంతా కూడా వదులుతాడని చెప్పండి? శరీరం అక్కడే బూడిదైపోతుంది, ఆత్మ వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే యమధర్మరాజులు ఎప్పుడు కొట్టి 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 లేపుతారు. ఏమిట్రా నీకు ఇంత అంటే, నువ్వు దేనికోసం కష్టపడ్డావో అది అక్కడే వదిలేసి వచ్చేసావే. నువ్వు దేనికోసం జీవితాన్ని త్యాగం చేసావో అన్నీ అక్కడ వదిలే. బంధువులు అక్కడే, బాంధవ్యాలు అక్కడే, సంబంధాలు అక్కడే, ఆస్తులు అక్కడే, ధనం అక్కడే, ఆధార్ కార్డు పాన్ కార్డు కూడా అక్కడే కదా, అవునా కదా? ఆధార్ కార్డు తీసుకెళ్తా ఎమ్మెల్యే ఒక్కరికి ఏమన్నా పాన్ కార్డు చూపించి, యమధర్మరాజు పాన్ కార్డు చూడు ఎంత ట్యాక్స్ కట్టాను నేను, ఉపయోగం ఉందా? ఆ కార్డుకే లేదు, విలువ లేదు, అయిపోయింది అక్కడికి. ఈ చాప్టర్ క్లోజ్, డెత్ సర్టిఫికేట్ వస్తుంది. పిల్లలు ఈగలు వెయిట్ చేస్తుంటారు సర్టిఫికేట్ ఎప్పుడు వస్తుందని. అది వస్తేనే కదా నెక్స్ట్ ఏమన్నా లీగల్గా చేయాలంటే. వాళ్ళకి ఇంపార్టెంట్ సర్టిఫికేట్ అదే, బాగా సంపాదించాడు రా బాబు, డెత్ సర్టిఫికేట్ లేకుండా ఎలా కాదు ఉంటారే కదా. నెక్స్ట్ వాళ్ళు పేరు పోయినట్టు తెలియాలి కదా వాళ్ళకి. అంటే లాస్ట్ మిగిలేది ఏమిటి? వాళ్ళు పైన డెత్ సర్టిఫికేట్. అది మనతో రాదు. కాబట్టి ఇది ప్రయాణం ముఖ్యం కాదు, గమ్యస్థానం ముఖ్యం. కాబట్టి ఒక్క జీవితంలో మీరు తెలుసుకోండి ప్రయాణం ఏమిటి, గమ్యస్థానం ఏమిటి అని. కాబట్టి ఇక్కడ కొన్ని ఇబ్బందులున్నా, కష్టాలున్నా, నష్టాలున్నా, పేదరికం ఉన్నా, సంపద లేకపోయినా ఈ భక్తే నిజమైన సంపద. మీ సంపద ఉందా? నారాయణ ఉపయోగించిన కొద్దిగా నారాయణ కోసం, ఆయన కోసం తాపత్రయం, కొద్దిగా టెన్షన్ తీసుకోవాలి కదా. భక్తుడు ఎక్కువ టెన్షన్ తీసుకోవాలి కదా. అయ్యో మన ఇక్కడ ఏమనుకుంటావు, ఎంత వయసు అయిపోయినా ధనం పైన వ్యామోహంతో
ధృతరాష్ట్రుడికి పోలేదే. ఆ వ్యామోహం పోనంత వరకు ఇంకా మళ్ళీ మరుజన్మ వస్తూనే ఉంటుంది. టెస్ట్ అదే. అందుకే వైరాగ్యం కొద్ది రావాలి. జనయతు అసు వైరాగ్యం. ఆ వైరాగ్యం పుట్టలేని చోట మోక్షం పుట్టదు. వైరాగ్యం లేని చోట భక్తి పుట్టదు. వైరాగ్యం లేని చోట భగవంతుడు ఉండడు. వైరాగ్యం లేని చోట మాయాదేవే ఉంటుంది. కాబట్టి మనం మాయాదాసులు అయిపోయింటాం. ఇప్పుడైనా నిద్రలేయండి, ఈ ఒక్క జీవితం తెలుసుకోండి. మన ప్రయాణం చెప్పాను కదా, మీరు ఇట్స్ వెరీ సింపుల్ రూల్ ఇది. భాగవతమైన యమలోక ప్రయాణం కోసం కష్టపడుతున్నాం మనం, అంతే. అది ఆయుష్ ఉన్నంత వరకే. ఆయుష్ అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఆ ప్రయాణం మీకు కంట్రోల్ లేదు. అది అర్థమవుతుందా? పిల్లలకి రే ప్రయాణం చనిపోయిన తర్వాత స్విగ్గీ జొమాటో ఒక ప్యాకెట్ పంపించరా బాబు, తెలుసు మీ నాన్నకి ఏం తెలుసు కదా, టైం ప్రకారం పెట్టారా బాబు ఇక్కడ. చనిపోయిన తర్వాత ఏం వెళ్తే ఇక్కడి నుంచి అక్కడికి, వాడు మీ పేరు చెప్పి బాధ తినేస్తాడు అంతే మంచిగా. చాలామంది మొన్న ఏదో ప్రోగ్రామ్ చెప్పారు, ఏదో మొన్న లాస్ట్ 2 weeks ముందు వెళ్తుంటే ఏదో చాలా 100 కార్లు ఏదో వచ్చున్నాయంట. ఏంటంటే ఆ రోజు ఎవరు చనిపోయిన పార్టీ అంట. అంటే 11th డే అంటారు కదా, 11 రోజు ఎస్తర వేశారు, ఫుల్ నాన్ వెజ్ అది పెట్టారు, ఫుల్ కార్లు. వాడు చనిపోయినప్పుడు కూడా అంతమంది వచ్చి ఉండరు. అర్థమవుతుందా? చనిపోయినప్పుడు కూడా అంతమంది వచ్చి ఉండరు. భోజనాలు చూడండి. అంటే మనిషి విలువ ఇంతేనా? కాబట్టి మానవుడు వేస్ట్ చేసుకోవద్దండి. ఇప్పుడు నాకు తెలివిగా బతకండి. తెలివిగా బతకడం అంటే ఏమిటి? మనం భగవంతుడు తెలుసుకుంటూ బతకడం తెలివిగా బతకడం అంటే. భగవంతుడు తెలియకుండా బతకడం అంటే అజ్ఞాన జీవితం అది. కాబట్టి తెలివిగా బతకండి, తెలివిగా నడవండి, తెలివిగా మాట్లాడండి, తెలివిగా వినండి, తెలివిగా ఆలోచన చేయండి, తెలివిగా చనిపోండి. అది మానవ జీవితం అంటే. అజ్ఞానంతో బతుకుతూ, అజ్ఞానంతో మాట్లాడుతూ, అజ్ఞానంతో నడుస్తూ, అజ్ఞానంతో డెసిషన్లు తీసుకుంటూ అజ్ఞానం చనిపోతే అది అంధకార జీవితం. అది ఇప్పుడు తెలివిగా బతకడం నేర్చుకోండి. అదే భగవద్గీత నేర్పించి ఎలా తెలివిగా బతకాలి, తెలివిగా చనిపోవాలని. అందుకే భీష్మ నిర్వాకం అంటే భీష్మ నిర్యాణం ఎలా చనిపోవాలి నేర్పిస్తారు భీష్మదేవుడు. కాబట్టి అది కూడా ప్లాన్ చేసుకోండి అంటున్నా. ఊరికే ఏదో పోతామని కడంగా వెళ్ళిపో అట్లా కాదు, ప్లాన్ చేసుకోండి. ఎల్ఐసి ఇన్సూరెన్స్ తీసుకున్నారు కదా, అదే చాలా వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు వెళ్తారా అని. పెద్ద పాలసీ ఉంటే తొందరగా వెళ్ళిపోవాలని కోరుకుంటారు. అర్థమవుతుందా? మనోడు పాలసీ వేసాడు, వాళ్ళ నాన్న మీద పాలసీ వేసాడు, 10 crores ఎంతో పాలసీ, తొందరగా లేపేశాడు ఆయన్ని. ఎందుకని? తొందరగా పాలసీ ప్రీమియం మెచ్యూర్ డబ్బులు వస్తాయని. చూడండి, ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్. అది చాలామంది జరుగుతున్నాయి ఈ మధ్య కూడా. ఎక్కువ పాలసీలు తీసుకుంటున్నారు, తొందరగా లేపేస్తున్నారు వాళ్ళని. కానీ ఎవరైనా మీ పిల్లలు పాలసీ వేస్తే ఆలోచించండి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ తీసుకోండి పాలసీలు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై.